ఉదయరాజు గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ, ఏపీటీఎఫ్ కార్యవర్గ సభ్యులు, అతిథులు, మిగతా వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను. అండ్ ఇన్వైటీస్, గెస్ట్ అండ్ అదర్ టీచర్స్, మీరందరూ అటెండ్ అయినటువంటి టీచర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఏపీటీఎఫ్ 80 సంవత్సరాలు అయింది అని నాకు మొన్న వీళ్ళు వచ్చినప్పుడు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఇంత ఆర్గనైజేషన్ లాస్ట్ 80 years నుంచి ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో నేను కూడా ఈ ప్రోగ్రాంలో భాగస్వామి కావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. బేసిక్గా నేను కూడా ఒక టీచరే, యూనివర్సిటీ టీచర్ అయినా, కాలేజీ టీచర్ అయినా, ప్రైమరీ స్కూల్ టీచర్ అయినా, మనమంతా కూడా ఉపాధ్యాయులమని అనుకుంటూ ఉంటాము. కాబట్టి నేను కూడా దీంట్లో ఒక పార్ట్ లాగా ఫీల్ అవుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశం మీద మాట్లాడమని చెప్పారు. ఈరోజు విద్యార్థుల్లో పెరుగుతున్న హింసా ప్రవృత్తి, దాని విపరీత ధోరణులు, దాని గురించి మాట్లాడమని చెప్పారు. మనము ఈ టాపిక్ ఏమి కొత్త టాపిక్ కాదు. మీరు చూసారంటే ప్రతిరోజు టీవీలో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ మనకు కనపడేటువంటి, నిత్యం మనకు కనపడేటువంటి ఈ అంశమే ఈ విద్యార్థుల్లో పెరుగుతున్నటువంటి హింసా ప్రవృత్తి అనేది. దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి, ఎందువల్ల ఇలా హింసా ప్రవృత్తి జరుగుతూ ఉంది, ఇందులో సొసైటీ ఏమిటి, పేరెంట్స్ ఏమిటి, టీచర్స్ ఏమిటి, వీళ్ళ భాగస్వామ్యము ఎలా ఉంటుంది, వీటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలనే అంశం మీద నాకు ఉన్నటువంటి అవగాహనతో, నాకు తెలిసినటువంటి పరిధి మేరకు నేను కొన్ని విషయాల గురించి చర్చించాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఢిల్లీలో కానివ్వండి, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 14 years గర్ల్ ఇంకొక అమ్మాయి బ్లేడ్తో అటాక్ చేసింది. ఆ అమ్మాయికి 14 stitches కూడా పడ్డాయి. ఎందుకు? ఒక డిస్ప్యూట్ జరుగుతున్నప్పుడు వాటిని నివారించేందుకు ఆ అమ్మాయి మధ్యలో వెళ్ళింది, ఇద్దరి మధ్యలోకి వెళ్ళింది. వాళ్ళ డిస్ప్యూట్ను ఇది చేద్దాం అనేటువంటి మంచి ఉద్దేశంతో వెళ్ళింది. కానీ ఆ అమ్మాయి మీద ఇంకొక అమ్మాయి దాడి చేసింది. అలాగే మీరు చూసారంటే మనకి ఒక 13 years ఓల్డ్ స్టూడెంట్, అతన్ని చంపేశారు ఫ్రెండ్సే కలిపి. ఈ ఇన్సిడెంట్ కూడా జరిగింది, మీకు అందరికీ తెలిసింది. తమిళనాడు మదురైలో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్స్. ఇలాంటివి మనకు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడాలి అంటే, ఎందుకు ఇలా జరుగుతున్నాయి, స్టూడెంట్స్లో హింసా ప్రవృత్తి అనేది ఎందుకు పెరుగుతూ ఉంది అనేది, ఈ అంశానికి అనేక కారణాలు ఉంటాయి. ఒకే కారణం అని నేను చెప్పలేను. ఎందుకంటే సొసైటీలో జరుగుతున్నటువంటి మార్పులు అనివ్వండి, ఈ టెక్నాలజీ రెవల్యూషన్ అనివ్వండి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, మొబైల్స్ వచ్చాయి, తర్వాత మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంది. వీటన్నిటి వల్ల కూడా ఇలాంటి హింసా ప్రవృత్తి అనేటువంటిది పెరుగుతుంది అనడంలో సందేహం ఏమీ లేదు. కానీ వీటిని మనము ఆలోచించినట్లయితే ఒక రకంగా మేమంతా కూడా చాలా ఫార్చునేట్ అని అనుకుంటూ ఉంటాను నేను. ఈ తరంతో పోలిస్తే మేమంతా చాలా అదృష్టవంతులమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు మాకున్నటువంటి టీచర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్. ఆ రోజు ఉన్నటువంటి డిసిప్లిన్ కానీ, ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కానీ, చిన్న బ్లాక్ బోర్డ్ మీదే, బ్లాక్ బోర్డ్ విత్ చాక్ పీస్ వాళ్ళు టీచ్ చేసినటువంటి ఫండమెంటల్స్ ఈరోజు కూడా మాకు గుర్తుంటాయి. ఆ విధంగా టీచ్ చేసినటువంటి టీచర్స్ రాను రాను మనం మిస్ అవుతూ ఉన్నాం. ఐఎమ్ సారీ, మీరు అందరూ టీచర్సే, నేను మిమ్మల్ని ఏమని సరిగ్గా టీచ్ చేయడం లేదు అనటం లేదు. బట్ స్లోలీ వీఆర్ కమింగ్ డౌన్ ద స్టాండర్డ్స్. మనకు టీచ్ చేసిన టీచర్ అని ఒకసారి మీరు చూసుకుంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, అటువంటిది కూడా మనం ఆలోచించుకోవాలి. తర్వాత ఏమవుతుంది, ఇక్కడ సామాజిక మాధ్యమాల నెక్స్ట్ వచ్చేసాయి. ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, సినిమాల్లో ఒక హీరో ఒక స్మోకింగ్ ఇన్సిడెంట్ చూపించాలి అంటే హీరో సిగరెట్ తాగుతున్నాడు అంటే చూపించేదానికి డైరెక్టర్లు భయపడేవాడు. ఒక హీరో ఏంటి, సిగరెట్ తాగడం ఏంటి, ఇలాంటివి చూపించచ్చా, చూపిస్తే ఏమవుతుంది అని. ఈరోజు చూడండి సినిమాల్లో ఎలా ఉన్నాయి, సిగరెట్ తాగడమే కాదు, మందు తాగడమే కాదు, అమ్మాయిల వెంట బయటపడేవాడు
స్మగ్లింగ్ చేసేవాళ్ళు వీళ్ళంతా హీరోస్. మనం ఎటువంటి మాధ్యమంలో మనం ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నాం, అలాంటి స్టాండర్డ్స్ని మనము తగ్గించుకుంటూ వచ్చాం. అదే కాకుండా అందరికీ బిజీ లైఫ్ అయిపోయింది, పేరెంట్స్కి బిజీ లైఫ్ అయిపోయింది, టీచర్స్కి బిజీ లైఫ్ అయిపోయింది, మానిటరింగ్ అనేది లేకుండా పోయింది. ఎవరిని మానిటర్ చేస్తున్నారు, స్టూడెంట్స్ని ఎవరు మానిటర్ చేస్తారు? స్టూడెంట్స్కి టీచర్స్కి రకరకాల పనులు ఉన్నాయి. ఇప్పుడు ఒక టీచింగే కాదు, వాళ్ళకి రకరకాల పనులు పెట్టారు. వాళ్ళకి టైం లేదు మానిటర్ చేసేదాన్ని, పేరెంట్స్కి టైం లేదు మానిటర్ చేసేదానికి. మనము ఇలా మానిటర్ చేయాలి అంటే టైం లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అందువల్ల పిల్లలు ఏం చేస్తున్నారు, మొబైల్లో ఏం చూస్తున్నారు, టీవీలో ఏం చూస్తున్నారు, ల్యాప్టాప్స్లో ఏం చూస్తున్నారు, ఇవి ఎవ్వరూ గమనించడం లేదు. దానివల్ల జరిగేటువంటి పరిణామాల్లో ఇలాంటి విషయాలు మనకు ముందుకు వస్తూ ఉన్నాయి. తర్వాత ఈ ఓటీటీ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి విషయాలు అందులో చూస్తే మనకే చాలా ఇదిగా ఉంటుంది. వైలెన్స్ అనేది ఎక్కువ అయిపోయింది. హీరోయిజంని వైలెన్స్ ముడి పెడుతూ ఉన్నారు. చిన్నపిల్లల మనసులో అటువంటివి నాటుకుపోయేటువంటి అవకాశం ఉంది. మీకు గుర్తుందో లేదో, మన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ జస్ట్ రిపీట్ దట్ సెంటెన్స్. హౌ యూ ట్రీట్ చిల్డ్రన్ లీవ్స్ ఎ డీప్ ఇంపాక్ట్ ఇన్ దేర్ మైండ్ ఫర్ లైఫ్ టైమ్. I will never forget the day in school when I was caned on my hands and my offense was not to bring the right size needle to class for craft work. క్రాఫ్ట్ వర్క్కి మంచి పెన్సిల్ తీసుకురాలేదని ఆ రోజు టీచర్ ఆయన బెత్తంతో కొట్టారు. చీఫ్ జస్టిస్ గారు చెప్పినటువంటి ఒక సెంటెన్స్ ఇది ఈరోజు. అంటే ఒకప్పుడు మనమంతా అలాంటి దెబ్బలు తినే పెరిగాం, కానీ ఇప్పుడు ఉన్న వ్యవస్థలో మీరు ఎవరి మీద చేసుకోలేరు, ఎవరిని మీరు ఏమీ అనలేరు. అటువంటప్పుడు స్టూడెంట్స్ ఎలా కంట్రోల్ చేయాలి మనం? నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. అంటే ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు కాబట్టి, ఒకసారి మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒక టీచర్ కాదు, ఒక స్టూడెంట్ వాళ్ళ మదర్ని ఒక విషయంగా మాట్లాడాల్సి వచ్చింది. అమ్మ, మీ అమ్మాయి అబ్బాయిలతో తిరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీరు ఆమెకు చెప్పండి అంటే ఆ తల్లి చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా? అమ్మాయి అబ్బాయిలతో కాకుండా అమ్మాయిలతో తిరుగుతారా సార్ అంటారు. ఏం మాట్లాడాలి మనం అంటే, అబ్బాయిలతో కాకుండా అమ్మాయిలతో తిరుగుతుందా అంటుంది ఆ తల్లి. అంటే ఎటువంటి కల్చర్ డెవలప్ చేస్తున్నాం మనము? ఆ తల్లిని ఎవరు కాపాడాలి, ఆ బిడ్డని ఎవరు కాపాడాలి? ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు ఎలా మనం టీచ్ చేయాలి? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇంతకుముందు మనం బద్దం పట్టుకొని చెప్పేవాళ్ళ పాఠాలు, ఇప్పుడు అది లేదు మనకు. వాడు పాస్ అయితే అవుతాడు, చదువుకుంటే చదువుకుంటాడు, మనం చెప్పేసి వెళ్ళిపోతాం అనేటువంటి వ్యవస్థలోకి మనము వచ్చాం. ఇంత ముందున్నటువంటి కేర్ తీసుకోవడం లేదు. కొంచెం సైలెంట్ గా ఉంటే నేను తొందరగానే ముగిస్తాను, తొందరపడతాను. మీరేం వరి అవ్వద్దు, నేను ఎక్కువసేపు ఏం మాట్లాడను. నేను అంత దూరం నుంచి వచ్చినందుకు కనీసం ఒక 15-20 నిమిషాలు మాట్లాడుతాను. అందులో ఈ టాపిక్ అనేది మన అందరికీ సంబంధించినటువంటి టాపిక్ కాబట్టి మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటే మనము కొంతవరకైనా దీని ఎఫెక్ట్ మనము అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేస్తామనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకున్నాను. మన స్కూల్ కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కానివ్వండి, ఎలా తయారవుతుంది? ఎందుకంటే ఇలాంటి విపరీత ధోరణిలో రావడానికి కారణాలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు గమనించినట్లయితే ప్రైమరీ స్కూల్ నుంచే ఒక టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ వచ్చింది. ఆ డిస్క్రిమినేషన్ ఏమిటంటే, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, ఒకే తరగతిలో 4 క్లాసులు ఉంటాయి చిన్నపిల్లలు. క్లాస్ ఏ అంటే కొంచెం బాగా చదివే వాళ్ళంతా క్లాస్ ఏలో ఉంటారు, క్లాస్ బి అంటే కొంచెం తర్వాత వాళ్ళు, క్లాస్ సి కొంచెం పూర్ స్టూడెంట్స్. ఇలా డిస్క్రిమినేట్ చేస్తున్నాం మనం. ఈజ్ ఇట్ కరెక్ట్ టు డిస్క్రిమినేట్ లైక్ దట్? మనకు అందరు పిల్లలు ఒకటే కదా. ఇప్పుడు బాగా చదివేవాడికి టీచర్ ఉన్నా లేకపోయినా వాళ్ళు పాస్ అవుతారు. ఐఐటి స్టూడెంట్ అనుకోండి, ఐఐటి స్టూడెంట్కి మీరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు పాస్ అయిపోతారు. మన అవసరం ఎవరికి? పూర్ స్టూడెంట్. మన అవసరం ఎవరు? అవరేజ్ స్టూడెంట్. అటువంటి వాళ్ళని మనం గైడ్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఏం చేస్తున్నాము, వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నాం. దానివల్ల వాళ్ళ హ్యూమిలియేషన్ తయారైపోయి
మనసులో బాధపడి ఆ హ్యూమిలియేషన్ అవన్నీ కూడా ఈ రకంగా బయటకు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఇళ్లలో చూసేటువంటివి, వాళ్ళు బయట చూసేటువంటివి హ్యూమిలియేషన్, బుల్లింగ్ అంటూ ఉంటాం. అంటే ఏమిటి? బెదిరింపులు అనేవి. ఒకడు ఒక క్లాస్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, హైట్ గా ఉన్నాడు అనుకోండి, వాడు మిగతా వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. ఇలాగా మనము స్కూల్స్ లో మనం చేసుకున్నటువంటి అబ్జర్వేషన్స్ లో వచ్చేటువంటి ఈ ఇవన్నీ కూడా వీళ్ళలో హింసా ధోరణి పెరగడానికి కారణం అవుతూ వస్తున్నాయి. ఒకప్పుడు అంటే మీకు చెప్పేంత వాడిని కాకపోతే మీరంతా సీనియర్ మెంబర్స్ ఇక్కడ ఉండే వాళ్ళంతా, ఇప్పుడు శ్రీకృష్ణుడు కుచేరుడి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక ఆయనేమో రాజు, ఒకతనేమో బీదవాడు. కానీ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అంటే ఒకే గురువు దగ్గర వాళ్ళిద్దరు చదువుకున్నారు కాబట్టి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ రోజు ఆ డిస్క్రిమినేషన్ లేదు కూడా ఉండొచ్చు. వీళ్ళందరూ కలిసి చదువుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఉండేటువంటి వ్యవస్థ ఏమిటి అంటే, నువ్వు ఎక్కువ డబ్బులు ఇచ్చావనుకో నీకు ఏసీ రూమ్ ఉంటుంది, నువ్వు తక్కువ డబ్బులు ఇస్తే నాన్ ఏసీ రూమ్ ఉంటుంది. నువ్వు ఇద్దరు కావాలంటే ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉండొచ్చు. ఎక్కువ డబ్బులు కడితే సింగిల్ ఏసీ రూమ్ ఇస్తారు. ఇలాంటి ప్రవృత్తిలో మనుషుల్ని ఇంత డిస్క్రిమినేట్ చేసినప్పుడు ఇలాంటి ప్రవృత్తి కలగకుండా ఏమవుతుంది? ఇప్పుడు తప్పు ఎవరిది? ఒకప్పుడు మనం స్కూల్స్ లో టీచర్స్ కి చెప్పేవాళ్ళం, గాంధీ గారి అహింస గురించి చెప్పేవాళ్ళం. ఆయన ఈ చెంప మీద కొట్టి ఇంకో చెంప చూపించాడని చెప్పాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? మనము నడుచుకుంటూ పోతున్నా వాడే కొట్టిపోతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి? మనలో ఎందుకు ఇలాంటి చేంజెస్ వస్తూ ఉన్నాయి? ఇవన్నీ మనము క్రాస్ సెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ తరం కాదు. నేను ఇందాకే ఒక ఫంక్షన్ లో మాట్లాడి వచ్చాను. డ్రగ్స్ ఈరోజు ముక్త భారత్ కింద వాళ్ళు ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది. యావరేజ్ ఇండియాలో మనకి యావరేజ్ 55 ఏళ్ళు. బట్ ఒక ఇండియాకి మాత్రమే ఈ మీడియన్ ఏజ్ ఆఫ్ 29 అలవాటు పడితే ఈ దేశం యొక్క ప్రగతి ఏమవుతుంది? రాబోయే 20 ఏళ్ళు నడిపించాల్సిన యువతకి ఇలాంటి ప్రవృత్తులు, ఇలాంటి అలవాట్లు వచ్చినప్పుడు ఏమవుతుంది? అది మనమందరం ఆలోచించుకోవాలి. ఈరోజు మందికి బై బర్త్డే కొంతమంది అగ్రెసివ్ గా ఉంటారు, ఏమన్నా తట్టుకోలేరు. ఏమి మీకు వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళు ఫైటింగ్ స్పిరిట్ లో ఉంటారు. అది వాడి బర్త్ లో వచ్చినటువంటి జీన్స్ కి సంబంధించినటువంటి. తర్వాత అంగ వైకల్యం ఉంది అనుకోండి, వాళ్ళని కూడా హ్యూమిలియేట్ చేసి వాడు మనసులో ఫీల్ అవుతూ ఉంటాడు, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అటువంటి హ్యూమిలియేషన్స్, విక్టిమ్స్ ఆఫ్ ఫిజికల్ వాళ్ళు, ఇప్పుడు టీవీల్లో వచ్చేటువంటి గొడవలు, ఆ హింసా ప్రవృత్తి. మనం ఈ మధ్య వచ్చే సినిమాలు చూస్తే ఆ సినిమాలు చూసిన తర్వాత పిల్లలు ఏమవుతారు? వాడు హీరో అనుకుంటున్నాడు. ఈ విధంగా మీరు కంట్రోల్ చేసి, మీరు కూడా పిల్లల్ని ఒకసారి కంట్రోల్ చేసి, అందరూ వాళ్ళ హెల్త్ బాగుండాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, సమయభావం వల్ల నేను అన్ని విషయాలు మాట్లాడలేను, బట్ స్థూలంగా నేను చెప్పిన విషయాలు మీరందరూ గుర్తుపెట్టుకుంటారని. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ. చూసారంటే ఈ స్క్రీన్ టైం అనేది ఒక చిల్డ్రన్స్ లో చూసారంటే మీరు ప్రాబ్లమ్స్. కాబట్టి అట్లీస్ట్ మీరు కొంతవరకు అయినా నేను ఒక చిన్న స్లోగన్ ఇవ్వదలుచుకున్నాను. జిల్లాలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు మరి ముఖ్యంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో పాటు వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను కామ్రేడ్స్. అయితే పెద్దలందరూ కూడా మాట్లాడినట్లుగా బిడ్డల మీద తల్లిదండ్రుల పాత్ర చాలా తగ్గిందని చెప్పేసి నా ఉద్దేశం. అంటే ఇక్కడ విద్యా వైజ్ఞానిక సదస్సు కూడా కాబట్టి అది ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ బిజీ షెడ్యూల్లో అమ్మ సాఫ్ట్వేరు, నాయన హార్డ్వేరు, అటువైపు చూస్తే ఏదో ఒక ప్రొఫెషన్. బిడ్డలు పుడితే అమ్మమ్మ తాతయ్య దగ్గర వదిలిపెట్టడం, లేదు నానమ్మ తాతయ్య దగ్గర వదిలిపెట్టడం. మరి ఆ పరిస్థితుల్లో పిల్లలు ఏ విధంగా ఉంటారో అనేది చెప్పి ఎంతసేపటికి టీచర్లు ఏం చేస్తున్నారు, లేకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికి మనం ఏం చేస్తున్నాం, మన బిడ్డల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాము అని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం కాబట్టి. సరే, ఆ విషయానికి వస్తే కూడా మన సంఘాల యొక్క విషయానికి వస్తే మనం ఎక్కడా కూడా ఈ యొక్క స్పాన్ ఆఫ్
ఎయిటీస్ లో కానీ జేఏసీ ఉద్యమాల్లో కానీ ఐక్య ఉద్యమాల్లో కానీ ఎక్కడా కూడా మనం వెనకడుగు వేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ యొక్క నవ్యాంధ్రంలో కానీ ఎక్కడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కామ్రేడ్స్. మరి ఆ యొక్క ప్రభుత్వాలు ఆ యొక్క రాజకీయ వ్యవస్థ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసాం. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నట్టు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వాళ్ళ కలుపుకాలతో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మన ఎలక్షన్ లో మనం నిరూపించాల్సింది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకున్నాం కామ్రేడ్స్. అయితే వాళ్ళు ఆలోచించుకోవాలి, మనం ఏం చేసాం, మనం ఎక్కడ పొరపాటు చేసాం, మనకి ఈరోజు ఈ దుస్థితికి కారణం ఏంటి అని చెప్పేసి ప్రజల్లో కూడా మనం భాగమైనందుకు వారు కూడా ఆ యొక్క పాలకులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాలు అయితే మనకి రావాల్సిన రాయితీలన్నీ తగ్గించారు. నాయకత్వాలకు నేను ఇవ్వడం లేదు, అయితే కాసేపు పెట్టడం ప్రభుత్వం మన యొక్క పక్షం గురించి మాట్లాడతాం. రావాల్సినటువంటి ఎన్నో ఐక్య ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి హెచ్ఆర్ఓలు కావచ్చు, ఎన్నో ఐక్య ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి ఏదైతే బెనిఫిట్స్ అయితే కావచ్చు, ఈ పెన్షనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎన్నో ఐక్య ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి ఎన్నో పిఆర్సీలు కావచ్చు, వీటన్నిటికీ కూడా వ్యతిరేకంగా నిన్న పిఆర్సీ డిజైన్ చేసి తీసుకున్నాం. అయితే వాళ్ళ పాలకులు ఇప్పుడు వచ్చిన పాలకులైనా సైతం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. ప్రజల్లో భాగంగా మేము గ్రహాంత వాసులం కాదు, మాకు ఓటు హక్కు ఉంది. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరికీ కూడా మరి వారితో సమానంగా మమ్మల్ని కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కామ్రేడ్స్. అయితే నాయకత్వాలు కూడా ఇక్కడ మన రాష్ట్ర సెక్రటరీ చంద్రన్ గారు ఉన్నారు కాబట్టి అది ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రస్తావిస్తున్నాను. దయచేసి రాబోయే రోజుల్లో రిటైర్ అయిన తర్వాత నేను ఎక్కడైనా ఇదే విధంగా మాట్లాడాను. సురేంద్ర రెడ్డి గారికి తెలుసు, మన పిచ్చిబాబు గారికి తెలుసు, నేను ఎక్కడైనా ఉంటే ఈ పనులు ఉండవు, లేకపోతే ప్రసంగం మన భార్య బిడ్డలతో లక్షణంగా హ్యాపీగా ఆయన చేసినటువంటి ఏదో వాంటింగ్ నేను హ్యాపీగా ఉంటా. అయితే కానీ నా అలాంటి వాడు ఎక్కడ పనికిరాదని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడ రాష్ట్ర సంఘం ఎప్పుడైనా సరే రాష్ట్ర నాయకత్వాన్ని నమ్ముకుని కింద ఉన్నటువంటి మండల స్థాయి దాకా ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైనా సరే జేఏసీ నాయకత్వం కావచ్చు, ఏపీఎన్జిఓ సంఘ నాయకత్వం కావచ్చు, ఉపాధ్యాయ సంఘ నాయకులు కావచ్చు, ఏదైనప్పటికీ ఒక మెమరండము ఒకటి డిస్కషన్కి వచ్చినప్పుడు మనం చాలా కూడా అక్కడ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వానికి కూడా తెలియజేసుకున్నాం కామ్రేడ్స్. దయచేసి రాబోయే రోజుల్లో రిటైర్ అయితే మాత్రం ఇందాక చెప్తూ అది సాడ్ అయింది. రిటైర్ అయితే మాత్రం ప్రభుత్వం దగ్గర చెక్ చేసుకొని అక్కడ వాళ్ళ దగ్గర అడ్వైజర్ గాను వాళ్ళు చెక్ చేసుకొని ఎమ్మెల్సీలు గాను ఎప్పుడైతే ఈ రాష్ట్ర నాయకత్వాన్ని పనిచేసే వాళ్ళు వెళ్తారో అక్కడే మనకు బార్గెనింగ్ కెపాసిటీ తగ్గి ఈ రోజు పరిస్థితి వస్తుంది అని చెప్పి రాబోయే రోజుల్లో కూడా తెలియజేసుకున్నాం. అయితే పోవచ్చు, ఎలా పోవాలి? మన ఉపాధ్యాయులు ఎమ్మెల్సీల ద్వారా పోవాలి. మనం ఎన్నో చూసే ఎమ్మెల్సీలను కూడా ఎంతో అవమానపరిచాడు రాష్ట్ర గవర్నమెంట్ లో. కనీసం వేదిక మీద మాట్లాడుతున్నా కానీ మైకి లాగేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిందంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ వైద్య విజ్ఞానంతో పాటు మాట్లాడే వ్యక్తులు పెద్దలున్నారు. సంఘాలకు సంబంధించినటువంటి పరిస్థితిని మనం కూడా డిస్కస్ చేయకపోతే ఇలాంటి మహా వేదికల్లో రాబోయే రోజుల్లో రాబోయే భవిష్యత్ తరాలకి మనం ఏ విధంగా వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క 5 సంవత్సరాలైనా సరే మనం లాస్ట్ 5 years ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో ఒడిగలను ఎదుర్కొన్నాం. ఈ 5 సంవత్సరాలైనా కానీ ఆశించినంత కాకపోయినా మేము ఎక్కడ గుంతలు కోరుకుంటాను. కనీసం పోయినా తిరిగి తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఈ జేఏసీ రాష్ట్ర జేఏసీ నాయకత్వం ఆలోచించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి సురేంద్ర రెడ్డి అన్నది అలాగే ఏపీ పిఎఫ్ శ్రేణులు జిల్లా శ్రేణులందరికీ కూడా
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఏపీ ఎన్జిఓ వాటిని ఎదుర్కొని సమాజంలో చైతన్యం తీసుకొస్తూ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి హక్కులు ఆ రోజు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితుల్లో భాగంగా అంతకంటే ముందుగా మరి మలబార్ తీరం అనేటువంటిది కూడా మీ అందరికీ తెలుసు. మలబార్ ప్రాంతం అనేటువంటిది కూడా మరి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నటువంటి సందర్భంలో మరి ముఖ్యంగా ఎయిడెడ్ టీచర్స్ బహుశా ఈ రోజు విద్యాశాఖలో ఎయిడెడ్ అనేటువంటి వ్యవస్థ కనుమరుగైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దాదాపు 2 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఎయిడెడ్ యాజమాన్యాలు 40 సంవత్సరాలు పైబడినటువంటి టీచర్స్ అందరూ కూడా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి ఎయిడెడ్ యాజమాన్యాల్లో క్రమశిక్షణతో విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు బహుశా ఈరోజు కనుమరుగు కావడానికి కారణాలు వ్యవస్థలో అందరం కావచ్చు, చివరికి ప్రభుత్వం కూడా కావచ్చు. మరి ఆ పరిస్థితుల్లో ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో పనిచేస్తున్నటువంటి దానికి సరిపడా జీతాలు అనేటువంటివి ఇవ్వలేటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు చైతన్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు ప్రజలతో మమేకమై పోరాటాలు చేసి మరి బ్రిటిష్ వలసవాదుల వారితోనే పోరాడి మరి జీతాలు పెంచుకునేటువంటి చరిత్ర మరి ఆ రోజు ఉండేటువంటిది. దానికి ఆంధ్ర రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేట తాలూకా ప్రాంతంలో మరి తాపేశ్వరం అనేటువంటిది మీ అందరికీ తెలుసు. తాపేశ్వరం అంటే కాసాలు బాగా ఫేమస్ అంట. ఆ ప్రాంతంలో మరి పుత్రసత్య శర్మ మరి మాణిక్యాంబ ఇటువంటి వారి పెద్దలతో మన ఏపీటీఎఫ్ జిల్లా మహాసభలకి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి స్వాగతం. ఈ పరిస్థితుల్లో మరి ఆ రోజు మలబార్ తీరంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కొన్ని సౌకర్యాలు హక్కులని సాధించుకోవడం అనేటువంటి దాన్ని బేసిగా 1944లో మరి తాపేశ్వరం అనేటువంటి ప్రాంతంలో మరి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ గా ఆవిర్భవించింది అనేటువంటిది మరి చెప్పుకోవడానికి గర్వపడుతూ మరి అప్పుడు మొదలైనటువంటి అప్పుడు స్థాపించినటువంటి ఈ సంస్థ ఎన్నో ఒడిదుడుకులతో మరి ఎన్నో ప్రభుత్వ నిర్బంధాలతో మరి ఎంతో చైతన్యంతో 80 సంవత్సరాలు నిండుకుండలా మరి ఈ రోజు పూర్తి చేసుకుని జిల్లా మహాసభలు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నెల్లూరు జిల్లా వారు మరి రాష్ట్ర మహాసభలు తలపించేటువంటి విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఆ సంఘంలో మనం సభ్యులుగా ఉండేందుకు మొట్టమొదటిగా మనం గర్వపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఉపాధ్యాయ ఉద్యమము పెడదోడులను పట్టకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అనేటువంటిది ప్రధానంగా ఒక టాపిక్ అనేటువంటిది నాకు కూడా ఇవ్వడం జరిగింది. మరి అందులో ప్రధానంగా ఒక 2-3 అంశాలు మీ ముందు ఉంచుతాను మిత్రులారా. మరి ఏ విధంగా అయితే మరి ఉద్యమాలు అనేటువంటివి మనం చేసే క్రమంలో కొన్ని ఫలితాలు వస్తాయి, కొన్ని ఫలితాలు రావు. ఫలితాలు రావడానికి మిత్రులు మరి ఏపీ జీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అట్లా మాట్లాడినందుకు మనం దాన్ని స్వీకరించమని కాదు కానీ ఖచ్చితంగా స్వీకరించాల్సింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనం కోల్పోయినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కానీ తర్వాత ఎవరైతే ప్రభుత్వంతో పోరాడినటువంటి సందర్భాల్లో
కొన్ని నిర్బంధాలు కేసులను ఎదుర్కొనేటువంటి సందర్భాలు కానీ ఉన్నాయి. అది వారికి కూడా తెలిసినటువంటిది. సో అందులో కోల్పోయినటువంటి దాన్ని ఏ విధంగా మళ్ళీ మనం పునరుద్ధరణ చేసుకోవాలనేటువంటిది మాట్లాడడం అనేటువంటిది తప్పు కాదు. ఖచ్చితంగా ఐక్యతతో దాన్ని సాధించాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా వేదికలకు ఖచ్చితంగా ఉంటుందనేటువంటిది వాస్తవం. మరి ఈ క్రమంలో మరి బ్రిటిష్ వలస పాలకులకు సంబంధించినటువంటి నిరంకుశమైనటువంటి దోపిడీ దుర్మార్గాలు వాటికి వ్యతిరేకంగా ఏ విధంగా జాతీయ ఉద్యమం అనేటువంటిది జరిగిందనేటువంటిది మనకు తెలుసు, చరిత్రలో తెలిసినటువంటిది. మరి జాతీయ ఉద్యమం అనేటువంటిది మనకు తెలుసు 1885 నుంచి మొదలు పెడితే మరి అతివాద దశ, మితవాద దశ, ఇట్లా ఈ రకంగా గాంధీ యుగంలో మనకు స్వాతంత్రం వచ్చేటువంటి ఈ 3 దశలు తెలిసేటువంటివి. కానీ ఏ విధంగా మరి అంత గట్టిగా ఒక సామ్రాజ్యవాదాన్ని విస్తరించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి పరిస్థితి అనేటువంటిది ఆషామాషి కాదు. ప్రజలతో ఏకమై మరి బ్రిటిష్ వారిని తరిపికొట్టేటువంటి విధానం అనేటువంటిది మరి ఏ విధంగా ఉండేటువంటిది కూడా మనకు తెలుసు. మరి అందులో ఉపాధ్యాయుల పాత్ర అనేటువంటిది కూడా దాంట్లో ఉంది అనేటువంటిది మనకు తెలుసు. అంటే ప్రజలు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు వేరు కాదు. ఉపాధ్యాయులు ప్రజల్లో భాగం. మనం ఫలితాలు పొందాలి అంటే ప్రజల్లో మనం వాళ్ళలో భాగస్వామ్యం కావాలి. అలా కాని పక్షంలో మనం చాలా మరి ఫలితాలు అనేటువంటివి రావాలనేటువంటిది కూడా మన స్వాతంత్ర ఉద్యమంలో మనకు తెలిసింది. మరి అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రం చూసుకున్నప్పుడు 1946 నుంచి 51 వరకు ఈ హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలన, రాచరిక పాలనకి ప్రజలు తిరగబడ్డారు. మరి ఈ తిరగబడినటువంటి చరిత్రలో కూడా నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఎవరున్నారంటే మరి ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు ఉన్నారనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇదే కాలంలోనే తెలంగాణలో కూడా ఉపాధ్యాయ సంఘాలు ఏర్పాటనేటువంటిది కూడా ప్రజల ద్వారా మమేకమై చేసేటువంటి ఉద్యమాల ఐక్యతతో వచ్చినటువంటిది కూడా మనం ఉత్తరిగా చెబుతున్నారు. మరి అదేవిధంగా ఉత్తరాంధ్రలో 1969-70లో గిరిజన ఉద్యమం జరిగింది. మరి అందులో కూడా ఏంటంటే గిరిజన ఉద్యమంలో కూడా ఉపాధ్యాయులే నాయకత్వం వహించినటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రలో ఉండడం అనేటువంటి చూసాం. మరి మన ఉపాధ్యాయ ఉద్యమ నేత మార్పు బాలకృష్ణమ్మ హెడ్ మాస్టర్ అనేటువంటి బిపిఎల్ పట్నాయక్ అనేటువంటి ఆయన ఈ గిరిజన ఉద్యమంలో పాల్గొని నాయకుడిగా ఉండి మరి ఇప్పటికి కూడా ఆయన ఏంటంటే 9 సంవత్సరాల 9 నెలలు 10 నెలలు మాత్రమే ఆయన సర్వీస్ చేసి ఉద్యమంలోకి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. మరి మార్పు బాలకృష్ణమ్మ మీ అందరికీ తెలుసు, అమరులు కావడం జరిగింది. ఆయన ఇప్పటికి కూడా ఏంటంటే మరి గిరిజన ఉద్యమంలో పాల్గొంటూ మరి ఆ శాఖకి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఉపాధ్యాయులు ఈ గిరిజన ఉద్యమంలో కూడా నాయకత్వం వహించడం అనేటువంటిది ప్రజల్లో మమేకం కావడం అనేటువంటిది అని మనకు గుర్తుంది. మరి మనం ఈ మధ్య కాలంలో చేసేటువంటి పోరాటాలు మరి ఏవైతే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయిలో మరి రాష్ట్ర స్థాయిలో అనేకమైనటువంటి వేదికల్లో మనం మరి నాయకత్వం కలిగినటువంటి సంఘంగా ఉన్నాం. విద్యా పోరాట యాత్ర అనేటువంటిది దేశవ్యాప్తంగా మరి ఏఐఎఫ్ఆర్టీ అనేటువంటి జాతీయ సంస్థలో భాగంగా మనం అన్ని రాష్ట్రాల్లో మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముఖ్యంగా మన నాయకత్వంలో ప్రజల్లోకి వెళ్ళి వారిని మనతో పాటు కలుపుకొని ఏదైతే జాతీయ విద్యా విధానంలో అనేటువంటి లోపాలు ఏవైతే వాటికి సంబంధించినటువంటి దాని మీద మరి ఒక పెద్ద పోరాటం అనేటువంటి చేయడం అనేటువంటిది జరిగింది మిత్రులారా. మరి అదేవిధంగా సిపిఎస్ ఉద్యమం అనేటువంటిది కూడా
మరి సిపిఎస్ ఉద్యోగం అనేటువంటిది మీ అందరికీ తెలుసు. మరి ప్రభుత్వ ఉద్యోగిగా మన నియామకమైన తర్వాత ఈ దేశ పాలకులు అటు ఎన్డీఏ అదేవిధంగా యూపీఏ భాగస్వామ్య పక్షాలు 2004 జనవరి 1 నుంచి ఎవరైతే అపాయింట్ అయ్యారో వారందరికీ కూడా ఏంటంటే మరి పాత పెన్షన్ స్కీమ్ అనేటువంటిది లేకుండా మరి దుర్మార్గం అనేటువంటి షేర్ మార్కెట్ నిర్ణయించినటువంటి ఒక కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. మరి అందరూ ఏ పార్టీ కాదు కానీ మరి అందరూ కూడా పాలక వర్గాలు దొంగలే అనేటువంటిది మరి ఈ దేశంలో మరి ఉద్యోగస్తులకు సంబంధించి మరి చేసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి విధానం ఏదైనా ఉంది ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి దాంట్లో అంటే ఈ సిపిఎస్ విధానం. మరి దీన్ని రద్దు చేయడానికి నేను సెక్రటరీ జనరల్ గా వ్యాప్తంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మరి సిపిఎస్ జాతర అనేటువంటివి అటు శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి అదేవిధంగా చిత్తూరు అనంతపురం నుంచి ఈ యొక్క 3 కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 రోజుల పాటు చేసేటువంటి క్రమంలో రేపు గ్రామాల్లో తిరిగేటప్పుడు మీరు కూడా అందరూ పాల్గొంటారు. గ్రామాల్లో తిరిగినప్పుడు ఎక్కడ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత అనేటువంటిది రాలేదనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యతిరేకత రాలేదు అని అంటే ప్రజలు మనం ఏకగలం అని చెప్పి అర్థం. ఎప్పుడైతే మనం ఏకమవుతామో ఆ ఐక్య సంఘటన ద్వారా కొన్ని ఫలితాలు వస్తాయనేటువంటిది కూడా వాస్తవం. అలా మీ ఇంట్లో ఒక విద్యార్థి మరి మీ పిల్లవాడు చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత 35-39 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మీకు పెన్షన్ అనేటువంటిది మీ పిల్లవాడికి లేకపోతే మీకు ఇష్టమేనా అని చెప్పి అడిగేటువంటి సందర్భాలు. మరి అడిగితే అక్కడ ఉండేటువంటి పేరెంట్ అట్లెట్లయితే సార్ ప్రభుత్వ ఉద్యోగం అంటేనే సెక్యూరిటీ కదా, ప్రభుత్వ ఉద్యోగం అంటేనే మా ఇంట్లో ఒక పిల్లవాడు ఒక మంచిగా సంసారంతో బతుకుతాడు కదా అనేటువంటిది తల్లిదండ్రుల దగ్గర మనం చెప్పడం అనేటువంటిది ప్రజల్ని కూడా మనం మోటివేట్ చేసి ముందుకు తీసుకుపోయేటువంటి సందర్భం. మరి ఆ సందర్భంలోనే ఆ రోజు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇడుపుల పాలించి మొదలుపెట్టినప్పుడు ఆ ఉద్యోగం తీవ్రతతోనే సిపిఎస్ రద్దు చేస్తామనేటువంటి స్లోగన్ ఆయన నుంచి రావడానికి కారణం ఏంటంటే మన పోరాటం అనేటువంటిది మనం దాన్ని ఆరోగ్యంగా తీసుకోవాలి. విజయవాడలో జింకానా మైదానంలో ఒక పెద్ద ర్యాలీ పోతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కొత్తగా పార్టీ పెట్టారు. ఆయన మేనిఫెస్టోలో అప్పటిదాకా లేనటువంటిది అంటే 11 పాయింట్లు పెట్టి తర్వాత ఈ ర్యాలీ ఇదంతా చూసిన తర్వాత ఏంటి పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతుందంటే ఎంప్లాయీస్ టీచర్స్ పెన్షన్ కోసం వాళ్ళు ఈ విధంగా ర్యాలీ చేస్తున్నారంటే అప్పటికప్పుడు ఏం చేశాడు మేనిఫెస్టోలో అంటే సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పి వాళ్ళ జనసేన పార్టీలో కూడా ఆ యొక్క పాయింట్లు పెట్టడం అనేటువంటిది మనం సాధించేటువంటి అది రద్దయిందా లేదా పక్కన పెడతాం. మనం సాధించేటువంటి పోరాటం ద్వారా సాధించేటువంటిది అనేది గుర్తుపెట్టుకోవాలా. మరి ఆ క్రమంలోనే ఫ్యామిలీ పెన్షన్ కానీ కారుణ్య నియామకులు కానీ అదే కూడా అందించవలసిందిగా సమాజంలో ఉండే లోపాన్ని పక్కన పెడదాం, వ్యవస్థలో ఉండేటువంటి లోపాన్ని పక్కన పెడదాం. కానీ మనం అందరం ఒక మాట అనుకుంటే, ఉపాధ్యాయులందరం ఒక మాట అనుకుంటే ఖచ్చితంగా ఏ సమస్యకైనా పరిష్కారం చూపించగలం. అందుకని సమాజంలో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని బలహీనపరచడానికి ఏ వ్యతిరేక కార్యక్రమాలు జరిగినా ఉపాధ్యాయుల యొక్క పాత్ర మాత్రం అలాగే నిలబడుకోవడానికి కారణం జీవితంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరూ కూడా తన గురువుకి ఇవ్వాల్సినటువంటి స్థానం ఎక్కడ కూడా తగ్గించకుండా ఉండడమే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే నిజంగా మనం కానీ అనుకుంటే మన విద్యా వ్యవస్థలో ముందు లోపాలను యాక్సెప్ట్ చేద్దాం. ఉన్నది లోపం కరెక్టే, దాన్ని ఎలా మనం పరిష్కరించుకోవాలి. నేను మంచి ఉపాధ్యాయుని కదా, మరి నా పాఠశాలలో నేను నా విద్యార్థులను కానివ్వండి అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానివ్వండి నేను కన్విన్స్ చేసుకోలేనా? నేను చేసేది మంచి పని అయితే సమాజంలో ఊరిలో పాఠశాలలో ఖచ్చితంగా ఆ మంచితనానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వారి చేతి తీసుకుందాం. మనం ఆ మంచిని నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. క్రమక్రమంగా మరలా
మన స్థానం గురుస్థానం అనే దాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకెళ్లేదానికి మనం ఖచ్చితంగా అనుకుంటే సాధించగలం. ఇందులో చిన్న 2-3 ఉదాహరణలు ఉంది. మన ప్రతి వృత్తిలోనూ కూడా సంఘం యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా మనం ఏది సాధించలేము. సో ఒక కొత్త నాటికి కొత్త పరిష్కారాన్ని మనం సమాజానికి సూచించాలంటే మనకి సపోర్ట్ గా లైక్ మైండెడ్ పీపుల్ యొక్క అసోసియేషన్ ఖచ్చితంగా అవసరం. ఆ క్రమంలో భాగంగానే మనం సంఘంగా ఏర్పడతాం. ఈ సంఘంలో మన పూర్వీకులు ఎంతో త్యాగాలు చేసుకుంటే ఈరోజు మనం ఉద్యోగస్తులుగా ఉపాధ్యాయులుగా అనేక రకాల బెనిఫిట్స్ పొందుతున్నాం. ఈ బెనిఫిట్స్ లో ప్రధానమైన చేసరికి మన గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోయేటువంటి రోజు వచ్చింది. స్కూల్లో పిల్లవాడు ఇష్టం వచ్చిన రీతిలో గ్రాఫ్ కట్టుకో చేసుకుని వస్తాడు. ఉపాధ్యాయుడు ఖచ్చితంగా వాడిని దారిలో పెట్టేటువంటి అవకాశం ఉండాలి. ప్రయత్నం చేస్తే మనకి వ్యతిరేక ముందు తల్లిదండ్రుల నుంచే వస్తున్నారు. ఆ పిల్లవాడికి అలా క్రాఫ్ ఉండాలని రాజ్యాంగంగా రాసింది కదా, ఏమన్నా చట్టం ఉన్నదా ఇలా క్రాఫ్ ఉండాలని? ఇది నేరుగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఉపాధ్యాయులుగా మనం అందరం హెడ్ మాస్టర్లుగా మేము ప్రతిరోజు ఫేస్ చేస్తున్నాం ఈ సమస్యని. పాఠశాలకు వచ్చేటప్పుడు విద్యార్థి యొక్క ఆహార్యం ఎలా ఉండాలి అనేటువంటి దానికి, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి అనే దానికి యూనిఫామ్ ఒకటి మనం పెడుతున్నాం. ఈ యూనిఫామ్ సంబంధించి వేసుకున్న బట్టలే కాదు, మన వేషము, భాష, ప్రవర్తన ప్రతి ఒక్క దానికి నియమావళి ఉన్నాయి. పాఠశాలలో 8 to 9 ఒక ఖచ్చితమైనటువంటి నియమావళి ఉన్నాయి. మరి దానికి సంబంధించి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క వికృత చేష్టల్ని ఆ విధంగా వాళ్ళు సమర్థించుకునే విధంగా మాట్లాడితే మనం ఒక మంచి ప్రవర్తన నియమావళిని అమలుపరచడానికి, నా మార్పును తేవడానికి ఈరోజు శ్రమపడవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో మనకి డిపార్ట్మెంట్ సహకారం కావాలి, గ్రామంలో పెద్దల సహకారం కావాలి, అలాగే విద్యావంతుల సహకారం కావాలి. ఇది కావాలంటే మొదటిది మనం చేసుకోవాల్సింది ఆ గ్రామంలో అయితేనేవి, పాఠశాలలో అయితేనేవి మన యొక్క ఉనికిని, గౌరవాన్ని కాపాడుకోవడం, మనం అంటే ఒక నమ్మకాన్ని ఆ గ్రామంలో ఏర్పరచగలగడం. ఇది కానీ చేస్తే వచ్చినటువంటి 10 తల్లిదండ్రుల్లో ఒకరైనా ఈ ఒకరిద్దరు ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నా మిగిలినటువంటి వాళ్ళు మనల్ని సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. క్రమక్రమంగా ఈ క్రమాన్ని మన ఉపాధ్యాయ సంఘాలు కూడా సపోర్ట్ చేస్తాం. కాబట్టి హ్యాపీగా మనం మళ్ళా మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోగలం, మన గౌరవాన్ని నిలబెట్టుకోగలం. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే స్థితికి వస్తున్నాయి. ఉపాధ్యాయులు మనము ఆటోమేటిక్ గా ఇక్కడ అవసరం లేదు, నేను అవసరం లేదు పో అంటున్నది ప్రభుత్వం మనల్ని. ఈ పరిస్థితుల్లో మన పాఠశాలని మనం స్ట్రెంగ్త్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. రోల్ పెంచుకోవడం అయితేనేమి, ఆ రోల్ కంటిన్యూగా సస్టైన్ అవ్వడం అయితేనేమి, దానికి కావడానికి ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామంలో నేను మా గ్రామంలో ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలకి మా పిల్లల్ని పంపిస్తున్నాను అనేటువంటి గర్వంగా చెప్పుకునే స్థాయిలో మన బోధన సరళి ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. ఇది మనందరం కలిసి అనుకోని నియమబద్ధంగా నిరాశ నిష్పత్తి లోటు కాకుండా అవిశ్రాంతంగా అవిరామంగా దాన్ని కష్టపడుతూ ధైర్యంగా ఆశీర్వాదం అనుకుంటే మనల్ని మనం మంచి పని చేసేటప్పుడు విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఇప్పుడు కూడా అనుకుంటుంటారు, వేదిక చిన్న ఉపన్యాసం చెప్తున్నాడు, ఆయన స్కూల్లో ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ మనం ఒక మంచి ప్రయత్నం చేసేటప్పుడు స్టార్టింగ్ లో ఇటువంటి విమర్శలు వచ్చినా మనం సక్సెస్ అయిన తర్వాత మన వెనుకలు చప్పట్లు కొట్టే వాళ్ళు మనల్ని ఫాలో అవ్వడం చాలా మంది ఉంటారు. సో ఈ మంచి ప్రవర్తన నియమాలని మనం ఏర్పరచుకుంటూ మన ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ఉపాధ్యాయుల యొక్క స్థానాన్ని పాఠశాలలో సమాజంలో కోల్పోకుండా ఉండడానికి మరింతగా మనం కృషి చేస్తూ దానికి సంబంధించి మన ఏపీటీఎఫ్ మరింతగా కృషి చేస్తుందని, మరింతగా చైతన్యవంతం చేసిందని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ
ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను కార్లో కూర్చొని ఆలోచించుకుంటూ వచ్చాను, ఎంతమంది టీచర్ల దగ్గర నేను చదువు నేర్చుకున్నాను అని క్యాల్కులేట్ చేసుకుంటూ వచ్చాను. ఇసుకలు అప్పుడు గతంలో నా ఏజ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంత 56+ చాలా మంది ఉన్నారు కదా. ఎవరు ఒప్పుకోరు, 56 అంటే ఒప్పుకోరు, చాలా కష్టం అసలు. కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, కొంతమంది జూనియర్ సిటిజన్స్ ఉన్నారు. సో 1967-66 తర్వాత పుట్టిన వాళ్ళంతా కూడా జూనియర్ సిటిజన్స్, ఈ మన డోనర్ లాంటి వాళ్ళంతా కూడా సీనియర్ సిటిజన్స్. ఆయన సీనియర్ సిటిజన్స్ అన్న సార్ ఒప్పుకోరు. నేను క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ మా టీచర్ కాళిదాస్ గారు, వాళ్ళు మాకు అదృష్టమేమో, మా టీచర్ పేరు కాళిదాస్. ఆయన ఎక్కడ నాకు అక్షర భాషణ చేశాడు, ఇసుకలో శాన్. మన జనరల్గా అయితే స్లేట్ మీద మనము నేర్చుకుంటాము, మాది పచ్చి పల్లెటూరు. మీ నెల్లూరు అంత అభివృద్ధి చెందిన జిల్లా కాదు, అంత అభివృద్ధి చెందిన గ్రామాలు కాదు. మాదేదో కర్నూలు జిల్లాలో కుగ్రామం. మా ఊరికి కరెంటు లేదు, మా ఊరికి బస్సు సౌకర్యం లేదు. అలాంటి గ్రామాల్లో కాళిదాస్ అనే మాస్టర్ గారు నాకు అక్షరాభ్యాసం స్టార్ట్ చేశారు. 1991లో పిహెచ్డికి గైడ్ చేసిన ప్రొఫెసర్ గోపాలకృష్ణ. అంటే 57 టీచర్స్ నాకు చదువు చెప్పారు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్. వాళ్ళలో గొప్పవాడు, చాలా గొప్పవాడు దండా నరసింహులు గారు. చాలా గొప్పవాడు దండా నరసింహులు ఈజ్ ప్రొఫెసర్. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం డిఓగా పనిచేశాడు, ప్రొఫెసర్గా పనిచేశాడు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేశాడు. ఎందుకోసం ఆ మాస్టర్ గురించి ఈరోజు మీ అందరి ముందు తెలియజేస్తున్నారు 2 నెలల ముందు. ఆయనకి ఇంపాక్ట్, జనరల్గా టీచర్స్కి ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది, హై స్కూల్ ఎడ్యుకేషన్లో టీచర్లకు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ మా మాస్టర్ గారు డిగ్రీ కాలేజ్, త్రిపురనేని మసూదన్ రావు గారు, మా తెలుగు లెక్చరర్, త్రిపురనేని రామస్వామి చౌదరి మనవడు, మీకు అందరూ కూడా తెలుసు, విరసానికి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. నరసింహారెడ్డి గారు విరసం అధ్యక్షులు, ఆయన తెలుగు మాస్టర్ గారు. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఉన్నారు. ఆ గొప్ప వాళ్ళకంటే దండా నరసింహ గారి పేరు ఈరోజు మీ అందరి ముందు, ఎవరైనా చిత్తూరు నుంచి తిరుపతి నుంచి వచ్చింటే వాళ్ళకి ఐడియా ఉంటుంది, లేదా ఎస్జిఎస్ కాలేజీలోనో ఆర్ట్స్ కాలేజీలోనో చదివితే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆయన సంవత్సరానికి ఒక పిల్లవాడిని అడాప్ట్ చేసుకుంటాడు, సంవత్సరానికి ఒకరిని. అంటే 1971లో లెక్చరర్గా జాయిన్ అయినప్పటి నుంచి 1998 వరకు ప్రతి సంవత్సరం కూడా ఒక పిల్లవాడిని అడాప్ట్ చేసుకుని ఆ పిల్లవాడికి కావాల్సిన వసతులు ఇస్తూ ఆ పిల్లవాడిని ఒక ఉన్నత స్థాయిలో చూసే గురుతర బాధ్యతగా ఆయన తీసుకుంటాడు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన స్టూడెంట్, మన చంద్రబాబు నాయుడు కూడా ఆయన అడాప్టెడ్ స్టూడెంట్. అలాంటి వారు ఆయన దీంట్లో నేను కూడా ఒక్కని. ఎందుకు వాళ్ళని చెప్తున్నానంటే, మళ్ళీ ఒకసారి మీకు అందరికీ చెప్తున్నారు సార్, టీచర్స్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది. సో ఈరోజు వీరరాజు చెప్పాడు, వీఆర్ ది కాయిన్ సిస్టమ్. యాజ్ ఏ టీచర్గా నేను ప్రైమరీ స్కూల్ టీచర్గా పనిచేసే తిరుమల తిరుపతి దేవస్థానంలో 1992లో దాదాపుగా ఒక 32 సంవత్సరాలు మనము గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసాం. ఈ 32 సంవత్సరాల్లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే, నేను పనిచేసిన ప్రైమరీ స్కూల్లో పనిచేస్తూ 4వ క్లాస్లో పనిచేసిన 6 నెలల్లో నా జీవితంలో ఎక్సలెంట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ యాజ్ ఏ ప్రైమరీ స్కూల్ టీచర్. డిఓగా పనిచేసిన, డిప్యూటీగా పనిచేసిన, జేడీగా పనిచేసిన ఏ రోజు కూడా మనం ఎంజాయ్ చేయలేదు, ఏ రోజు కూడా సంతోషంగా లేదు. హై స్కూల్లో పనిచేసాం, కాలేజీలో పనిచేసాం, డిగ్రీ కాలేజీలో పనిచేసాం, ఏ రోజు కూడా అంత హ్యాపీయెస్ట్ మూమెంట్స్ లేవు. ఎందుకు చెప్తున్నానంటే, పిల్లల పసు మొక్కలు, అమాయకు మన పిల్లలు లాంటి వాళ్ళు, మనం ఏమి చెప్పినా కానీ నమ్ముతారు. మనం 3×12 అన్నా కానీ నమ్ముతారు. ఇంటికి వెళ్ళి 3×9 మొదలన్నా, కాదు మమ్మీ, కాదు మా టీచర్ గారు చెప్పారు 3×12 అంతే. టీచర్ చెప్పింది ఫైనల్.
టీచర్ యొక్క యాటిట్యూడ్ యాప్టిట్యూడ్ పిల్లవాడి మీద ఇంపాక్ట్ అవుతుంది. సో టీచర్స్ యొక్క గొప్పతనం మీకు అందరికీ చెప్పవలసిన పెద్దవాడిని అయితే కాదు. సో మనం ఆలోచించుకోవాలి. మన ముందు అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో పోల్చుకుంటే మనము ఉపాధ్యాయ ఉద్యమాల్లో చేసినప్పుడు, విద్యార్థి ఉద్యమాలు చేసినప్పుడు, ఒకప్పుడు విద్యార్థి ఉద్యమాలుగా పనిచేసి అనేక సార్లు జైలు పాలైన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు స్కాలర్షిప్స్ కోసం కొట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. స్కాలర్షిప్స్ కోసం రాస్తారోకోలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. బంద్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒకప్పుడు టాయిలెట్స్ కోసం, ఫుడ్ కోసం స్ట్రైక్ చేసి నాతో పీజీ చేసిన వాళ్ళు ఉంటారు. నేను యూనివర్సిటీలో లీడర్ ఉన్నప్పుడు మెస్ బిల్స్ తగ్గించడానికి మేము స్ట్రైక్ చేశాం. మెస్లో స్కాలర్షిప్స్ కోసం స్ట్రైక్ చేశాం. అలాంటి పరిస్థితి లేదు. ఒకరోజు మనం స్కూల్లో జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మనము ఫిజికల్ ఫెసిలిటీస్ ఏ విధంగా మనము అప్డేట్ చేసుకున్నాం మాకు అందరూ కూడా తెలుసు. అది ఏ గవర్నమెంట్ అన్నా కానీ మనం గవర్నమెంట్కి వ్యతిరేకంగా వీఆర్ పార్ట్స్ ఇన్ ది గవర్నమెంట్. నేనైనా మీరైనా హృదయరాజు ఎవరు వీఆర్ ది గవర్నమెంట్. వెంకటస్వామి అని ఎవరైనా సరే వీఆర్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్లో భాగం. మనందరం కూడా ట్రెజరీ నుంచి ఎవరైతే జీతాలు తీసుకుంటారో వీఆర్ ది పబ్లిక్ సర్వెంట్స్. వీఆర్ ది గవర్నమెంట్. గవర్నమెంట్లో ఉంటే మన హక్కుల కోసం పోరాటంలో తప్పలేదు. నేను ఎందుకోసం చెప్తున్నా అంటే గతంలో 1945లో టీచర్స్ మూవ్మెంట్ పెట్టిన సందర్భం డిఫరెంట్. బాలకృష్ణ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ రోజు సమస్యలు వేరు, ఈరోజు సమస్యలు వేరు. ఈరోజు సమస్యలు ఉన్నాయి, అంత తీవ్రమైన సమస్యలు కాదు. ఈరోజు సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైన సమస్యలు కాదు. when compared with others, you are far better. Teachers are far better. Employees are far better. మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అయితే మన ముందు ఉండేది ఇవన్నీ కూడా మీరు ఆర్థికపరమైన సమస్యలు, అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన సమస్యలు, ఇవన్నీ కూడా మనం వర్గీకరణ చేసుకుంటే మన ముందు ఛాలెంజింగ్ ఉండేది. చాలా ఇంపార్టెంట్, చాలా ఛాలెంజ్. ఉదయరాజు టచ్ చేశాడు అనుకున్నా చాలా లిమిటెడ్గా టచ్ చేసి వదిలిపెట్టాడు. ఈరోజు ప్రభుత్వ పాఠశాల అనేక సమస్యలు అంటే లైటింగ్, ఫిజికల్ ఫెసిలిటీస్ కాదు, ది మేజర్ ఎన్రోల్మెంట్. నేను అది చెప్పడానికి ఈరోజు వచ్చింది మీ దగ్గర. ఆ విషయం మీ ముందు ఉంచడానికి నేను మీకు ఈరోజు వచ్చింది. నేను చాలాసార్లు చిరంజీవితోని, హృదయరాజుతోని, మిగతా నాయకులతో చెప్పుకుంటూ వచ్చాను. రాష్ట్రంలో మన ప్రభుత్వ పాఠశాలల్లో 42,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 62 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తం పాఠశాలలో 60,000 ఉంటే ప్రభుత్వ పాఠశాలలు 42,000. 62,000 మంది పిల్లలు మన దగ్గర క్లాస్ 1 నుంచి క్లాస్ 10 చదువుతున్నారు. మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎంతమంది తెలుసా? 32 లక్షలు. ఓన్లీ 32 lakhs. ఎందుకు తగ్గుతున్నారు? కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం విశ్లేషించుకోవాలి. మనం డిఓని తిడతానో, ఎంఈఓని తిడతానో, విద్యాశాఖ మంత్రి తిడతానో, లేకపోతే ప్రభుత్వాన్ని తిడుతున్నా కాదు. అవసరమైతే కొట్లాడవలసిన అవసరం వస్తే కొట్లాడతాం, ధర్నాలు చేయాల్సి వస్తే ధర్నాలు చేయండి. ప్రజాస్వామ్యయుతంగా మనకు హక్కులు ఉన్నాయి. ఈ మే బి పబ్లిక్ సర్వెంట్స్. నాకు రావాల్సిన హక్కుల కోసం నేను ఫైట్ చేయడం తప్పలేదు. అట్ ది సేమ్ టైం దేర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అమాంగ్ us. ఏం చేయాలి? ఈరోజు మొత్తం 32,000 ప్రైమరీ స్కూల్స్లో జీరో ఎన్రోల్మెంట్. నియర్లీ 900 ప్రైమరీ స్కూల్లో జీరో ఎన్రోల్మెంట్. 900. There is no children in 900 primary school. Single digit అంటే బిలో 9. ఒక పిల్లవాడు ఉన్న పాఠశాలలు, ఇద్దరున్న పాఠశాలలు, బిలో 9 ఉన్న పాఠశాలలు 7,400 మంది పిల్లలు ఒక స్కూల్. ఈరోజు రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. 7,000 యాడ్. అప్పర్ ప్రైమరీ స్కూల్లో అంటే 6th, 7th, 8th బిలో 15 అంటే 3 క్లాసులు కలిసి 15 కంటే తక్కువ ఉన్న పాఠశాల అప్పర్ ప్రైమరీ స్కూల్ సెక్షన్స్ నియర్లీ 900 ఉన్నాయి. హై స్కూల్స్ క్లాస్ 6 నుంచి క్లాస్ 10th హై స్కూల్స్ బిలో 15 ఉన్న పాఠశాలలు 97 ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? నేనా, నువ్వా, తల్లిదండ్రుల, గవర్నమెంటా? ఎవరు దీనికి కారణం?
దీనికి కారణం అంతా మనమే. మనమే మీన్స్ వీఆర్, గవర్నమెంట్, గవర్నమెంట్ మీన్స్ వీఆర్. సో దీన్ని ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకోవాలి? సో ఈరోజు మన వాళ్ళు అంటున్నారు 117 జీవో రద్దు చేయాలా, రద్దు చేస్తారు. 84 జీవో రద్దు చేయాలా, రద్దు చేస్తారు. ఇంకో జీవోలు రద్దు చేస్తారు. 117 వెళ్తుంది, 118 వస్తుంది. నో చేంజ్. జీవోలు మారుతాయి. 53 సెక్షన్ వాళ్ళు 50 వేసుకుంటాం, నో ప్రాబ్లం. ఒక టీచర్ యాడ్ అవుతాడు, వెరీ ది చిల్డ్రన్. సో దీని మీద 2022లో ఎన్సీఆర్టీ వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ తగ్గుతుంది అని ఎన్సీఆర్టీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ కంట్రీ. దానికి 4 కారణాలు చెప్పారు. నంబర్ 1, పాపులేషన్ గ్రోత్ డిక్రీజ్ అయింది. నంబర్ 2, లేట్ మ్యారేజెస్. నంబర్ 3, జనాలు మైగ్రేషన్, అర్బన్ ఏరియా. నంబర్ 4, ప్రైవేటైజేషన్. బర్త్ రేట్ ఈజ్ ఫాస్ట్. నంబర్ 2, లేట్ మ్యారేజెస్. నంబర్ 3, మైగ్రేషన్. నంబర్ 4, ప్రైవేటైజేషన్. దీంట్లో మనకన్నా ఆపే శక్తి మనలో ఉందా? ఉంది. ఒక్కటి మాత్రం మనలో ఉంది. ఏంటది? ప్రైవేటైజేషన్. మిగతా 3 ఏవి మన శక్తి మనలో లేదు. పాపులేషన్ గ్రోత్ మనం ఏం చేయలేము. లేట్ మ్యారేజ్ మనం ఏం చేయలేము. లేట్ మ్యారేజ్ దేనికోసం వస్తుంది? లేట్ సెటిల్మెంట్. ఇప్పుడు మన పిల్లలు కూడా 25 సంవత్సరాల తర్వాత పెళ్లిళ్ళు చేస్తున్నాం, బికాజ్ ఆఫ్ సెటిల్మెంట్. ఎందుకు బర్త్ రేట్ ఎందుకు తగ్గింది? రకరకాల కారణాలు, ఎన్విరాన్మెంట్ కారణాలు. సార్ ఇంత చెప్పాడు, ఇంతకుముందు చెప్పాడు. మన సెల్ ఫోన్ రోజు మీరు ఆపితే ఎయిర్టెల్ వాడు, బిఎస్ఎన్ వాడు గమ్ముంటాడండి. మన ప్రొఫెసర్ చెప్పేసిపోయాడు, మీరు కూడా అందరూ సపోర్ట్లు కొట్టారు. ఒక్కరోజు సెల్ ఫోన్ ఫ్రీ అన్నారు. ఎయిర్టెల్ వాడు మీకు ఫోన్ చేసి, ఎందుకు సార్ సెల్ ఫోన్ మీరు వాడడం లేదని అంటాడు. కార్పొరేట్ వాళ్ళు ఎట్ట బతకాలా? కార్పొరేట్ సంస్థలు ఎట్ట బతకాలా? మనమే ఎంకరేజ్ చేస్తుంది. బిఎస్ఎన్ఎల్ మనం వాడటంలా, ఎయిర్టెల్, నీడా మనమే వాడుకుంటాం. సో ఈ 4 వాటిల్లో మనం ఏం చేయగలం? అగెన్స్ట్ ప్రైవేటైజేషన్. లిబరలైజేషన్ వచ్చిన తర్వాత, వరల్డ్ ఎకానమీ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత ప్రైవేటైజేషన్ వచ్చింది. ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయగలము? ఒకప్పుడు ఈ బాటిల్స్ మన దగ్గర ఉన్నాయా? ఒకప్పుడు కిన్లే బాటిల్, మీకు గుర్తుందో లేదో, ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ కిన్లే బాటిల్ అక్కడ పెట్టారు. మీకేమైనా గుర్తుందా? కిన్లే కంపెనీ మీకు అందరికి తెలుసు కదా. ఫస్ట్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎట్ట ఇన్వాల్వ్ అయింది? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్తో పాటు ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు వాటర్ కావాలంటే ఈ కంపెనీ ఏంటి? మనం కూడా ఈరోజు కిన్లే వాటర్ తాగుతున్నాం. ఒకప్పుడు వామపక్ష నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులంతా కూడా వీఆర్ అగెనెస్ట్ కోకోకోలా, వీఆర్ అగెనెస్ట్ కిన్లే, వీఆర్ అగెనెస్ట్ మల్టీ కంపెనీస్. యాజ్ ఆన్ డే వితౌట్ మల్టీ కంపెనీస్ మన దాంట్లో భాగస్వామ్యం అయిపోయింది. మనం కాదని లేకపోతున్నాం, ప్రైవేటైజేషన్ కాదని లేకపోతున్నాం. మన పిల్లలు మనం ఎక్కడ చదివిస్తున్నాం, ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడ ప్రాబ్లం, వీటిని అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంది. ఈ పాలసీస్ గవర్నమెంట్ అనేది పాలసీస్ ఏదన్నా జీవోలు తయారు చేశారంటే టీచర్ల అసోసియేషన్తో లేకపోతే ఎమ్మెల్సీలతో ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాత కొన్ని జీవోలు తయారు చేస్తారు, కొన్ని రిఫార్మ్స్ చేస్తారు. రిఫార్మ్ చేసినప్పుడు దానిలో మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. అనేక రిఫార్మ్స్ లాస్ట్ 5 yearsగా చాలా రిఫార్మ్స్ చేసాం. ఇంగ్లీష్ మీడియం పెట్టాం, సిబిఎస్ఈ పెట్టాం, రకరకాలు పెట్టాం. అవి ఎంతవరకు సక్సెస్ అనేది రివ్యూ చేసుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం పెట్టాము, కొంతమంది పెట్టమన్నారు, కొంతమంది వద్దన్నారు. ఇంగ్లీష్ మీడియం ఎప్పుడో పెట్టాం. 2004 డిఓ చిత్తూరు ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ ఇంగ్లీష్ మీడియం. ఈచ్ మండలంలో ఒక్కొక్క ప్రైమరీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పెట్టాం. దాన్ని ఎవరు అడగలేదు. ఐ ఇంట్రడ్యూస్, టీచర్స్ ముందుకు వచ్చారు. మేము మండలంలో ఇంగ్లీష్ మీడియం పెట్టుకుని మాకు పర్మిషన్ ఏమన్నారు, ఇచ్చాము. అక్కడ నష్టం లేదు. బట్ అన్ని ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది నష్టం జరిగిందని ఇప్పుడు మనం రివ్యూ చేసుకుంటున్నాం. వాట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏం చెప్పింది, రైట్ ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది,
అప్ టు ఎలిమెంటరీ లెవెల్, అప్ టు 8th క్లాస్ వరకు తప్పనిసరిగా మదర్ టంగ్ లో ఉండాలి. ఈ రోజు సిబిఎస్ఈ కూడా ఏం చెప్తుంది, సిబిఎస్ బోర్డు కూడా 18 భాషల్లో కూడా మీ మాతృభాషలో కూడా సిబిఎస్ ఎగ్జామ్ రాసుకోమని చెప్తుంది. సో అవన్నీ కూడా ఇప్పుడు ఆలోచించి ఏం చేయాలని గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. సో దాంట్లో మన భాగం ఏంటి, మనం ఏం చేయాలి, మన ఊర్లో ఏం చేయాలి. ఇదే జిల్లాలో దుత్తలూరు మండలంలో ఒక ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఏం చేశారు మీకు అందరూ కూడా తెలుసు. 2016-17లో ఏం చేశారు మీకు అందరూ కూడా తెలుసు కదండి. అదంతా కూడా ఏం చేశారు అక్కడ, ఆ ప్రైమరీ స్కూల్ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ స్కూల్లో ఎల్కేజీ యూకేజీ పెట్టుకొని ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసుకుంటే 2016లో 23 మంది ఉన్న పిల్లలు 250 మంది పిల్లల్ని వాళ్ళు ఎన్రోల్మెంట్ చేయగలరు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ టీచర్స్. అలాంటి స్కూళ్ళు చాలా ఉన్నాయి, అలాంటి టీచర్లు చాలా ఉన్నాయి. ఆ విధంగా మనం ఎందుకు చేయకూడదు, దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈరోజు ఆర్టీసీ పరిస్థితి ఏంటి, ఈరోజు ఆయిల్ పరిస్థితి ఏంటి, ఈరోజు గవర్నమెంట్ సెక్టార్స్ పరిస్థితి ఏంటి, ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి. ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఈరోజు క్వాలిటీ ఏ విధంగా పెంచగలుగుతున్నారు. ఓపెన్ మార్కెట్లోకి వెళ్తే టాటా స్టీల్ కంటే వైజాగ్ స్టీల్ ఏ విధంగా గొప్పదని వాళ్ళు చూపిస్తున్నారు. సో మనం కూడా మన గవర్నమెంట్ స్కూల్ కూడా మనం లర్నింగ్ అవుట్కమ్, గవర్నమెంట్ స్కూల్లో లర్నింగ్ అవుట్కమ్ బాగుంటుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ బాగుంటుంది అనేది మనం ఎందుకు చేయలేకపోతున్నాం. దట్ ఈస్ అవర్ ఛాలెంజ్. ఆ యొక్క సమస్య మన ముందుంది. దాన్ని ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్ళాలి అది మనం ఈరోజు ఆలోచించాలి. మన సమస్యలు ఉన్నాయి. సమస్యల కంటే మన ప్రభుత్వ రంగాన్ని మింగడానికి అనేక రకాలైన అనేక వ్యక్తులు అనేక వ్యవస్థలు ఉన్నాయి. ఈరోజు మన ప్రైవేట్ స్కూల్ గురించి మనం చెడ్డగా మాట్లాడాల్సిన అవసరం లేదు. పిల్లవాళ్ళు ఇంట్రెస్ట్ వెళ్తున్నారు, వాళ్ళు నమ్మకం లేక వెళ్తున్నారు, అంటే అక్కడ రకరకాలుగా కారణాలతో వెళ్తున్నారు. మనం ఎందుకు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాం, ఆ విషయాన్ని మనం ఆలోచించాలి. అదేవిధంగా నేను మీ అందరూ కూడా స్టేట్ లీడర్స్ కూడా చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ న్యూ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ఏమని, ఒక్క పంచాయతీకి ఒక ప్రైమరీ స్కూల్, ఒక్క విలేజ్కి ఒక ప్రైమరీ స్కూల్. మన రాష్ట్రంలో 32,000 ప్రైమరీ స్కూల్స్ ఉంటే విత్ ఇన్ ది రేడియస్ ఆఫ్ 1 కిలోమీటర్ 18,000 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. విత్ ఇన్ రేడియస్ ఆఫ్ 1 కిలోమీటర్లోనే 18,000 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. వాటిని క్లబ్ చేస్తే ఒకే స్కూల్లో 70 మంది 80 మంది పిల్లలు ఉంటే అక్కడ 4 టీచర్లు ఎందుకు ఇవ్వకూడదు. గతంలో మనం పాజిటివ్ కన్సల్టేషన్ చేసాం 2015-16లో 80 మంది పిల్లలు ఉంటే 4 టీచర్లు ఇచ్చాం, 5 మంది టీచర్లు ఇచ్చాం. అప్పుడు క్లాస్ కోడ్ టీచర్ని ఇచ్చాం. ఆ విధంగా మనం ఎందుకు వెళ్ళకూడదు. అప్పుడు క్లాస్ కోడ్ టీచర్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు పెరగదు. ఇది మనం ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మధ్యప్రదేశ్లో 42,000 ప్రైమరీ స్కూల్స్ వాళ్ళు 16,000 ప్రైమరీ స్కూల్స్ చేశారు మధ్యప్రదేశ్లో. సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అన్ని రాష్ట్రాలు కదా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంది. మన రాష్ట్రంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద నెల్లూరు కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది చేస్తే ఏ విధంగా ఉంటుంది. సో ప్రైమరీ స్కూల్ టీచర్ మల్టీ లెవెల్ అండ్ మల్టీ గ్రేడ్, ఒకే ప్రైమరీ టీచర్ 20 మంది పిల్లలంటే ఒక టీచర్ని ఇస్తున్నాం. ఆయన ఎన్ని సబ్జెక్ట్ డీల్ చేయాలా, 18 సబ్జెక్ట్ డీల్ చేయాలి. 1వ క్లాస్కి 2వ క్లాస్కి 6 సబ్జెక్టులు, 3, 4, 5కి 12 సబ్జెక్టులు, మొత్తం 18 సబ్జెక్ట్ డీల్ చేయాలి. ఒక టీచరు 5 క్లాసెస్కి 18 సబ్జెక్ట్ డీల్ చేయడము అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సైంటిఫిక్. సో 20 మందికి మనం ఉదయరాజా ఉంటాడు అంటే సార్ మీరు 20 మందికి 4 టీచర్లు ఇవ్వండి సార్, 5 టీచర్లు ఇవ్వండి సార్ అంటాడు. అది సాధ్యమా? మన ఎకానమీలో సాధ్యమా? సాధ్యం కాదు. సాధ్యమయ్యేటట్టు ఏం చేయాలి, మనం ఏ విధంగా వాటన్నింటినీ కూడా రేషనలైజ్ చేసి స్ట్రెంథనైజ్ చేసుకోవాల్సిన చేయాలో వాటిని డిస్కస్ చేయండి, గవర్నమెంట్ ముందు ఉంచండి. గవర్నమెంట్ కూడా రెడీ టు రేషనలైజ్ ఏ విధంగా చేయాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా రిఫార్మ్ చేస్తే, స్టార్టింగ్లోనే రిఫార్మ్ చేస్తే నెగిటివ్ వస్తుందని గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. గతంలో ఉన్న రిఫార్మ్స్ అన్ని కూడా మనము చెడ్డవి లేకుంటే నెగిటివ్ అని చెప్పలేము. కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, కానీ మొత్తం తప్పులు మనం చెప్పడానికి అయితే వీలు లేదు. సో ఆ రిఫార్మ్స్ చేసినప్పుడు కొన్ని పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ని తీసుకొని వాటిని స్ట్రెంథన్ చేసుకుంటూ ఏవైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో వాటన్నింటిని కూడా రివ్యూ చేసుకుని వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ అది గవర్నమెంట్ సైడ్ ఉంటుంది. మన సైడ్ నుంచి యాజ్ ఏ టీచర్గా, యాజ్ ఏ సోషల్ వర్కర్గా
మనము మన గవర్నమెంట్ స్కూల్ని ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకోవాలనేది మీరందరూ కూడా ఆలోచించండి. ఆ ప్లాట్ఫామ్ మీద మనము ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటూ, మళ్ళీ నాయకులందరూ కూడా చెప్పారు మన సమస్యలు ఎప్పుడు ఉంటాయి. సమస్యలు మనం ఉంటే సమస్యలు ఉంటాయి. అసలు మనం ఉండేది సమస్యల కోసం, సమస్యలు మన కోసం ఉంటాయి. సమస్యలు మనకు కాకుండా ఎవరికి వస్తాయి? ఎస్, సమస్యల మీద మనం పోరాడుతూ ఇంకొక వైపు మనకు బాధ్యత ఏముంది, మనం దీన్ని ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకోవాలి. మీకు గుర్తుంది లేదు, ఒక ప్రాక్టీస్ వాళ్ళు బస్ స్టాండ్లో గిన క్లచ్ తొక్కితే నెక్స్ట్ స్టాప్ దాకా వాడు బ్రేక్ వేసేవాడు కాదు. ఈరోజు పరిస్థితి ఏంటి? ఆర్టీసీ బస్సు మేము రాసుకున్నారు వాళ్ళు బస్సు మీద చేయి చూపిస్తే బస్సు ఆపుతామని. ఇంతకుముందు చేయి చూపిస్తే ఎక్కడ ఆపారా? ఇంతకుముందు ఆత్మూరు బస్ స్టాండ్ స్టార్ట్ అయితే బుచ్చిలపై ఆగేది. ఇప్పుడు వెంకటేశ్వరంలో ఆపిన ఆపుతాడు, పోతిరెడ్డిపాలెం దగ్గర ఆపిన ఆపుతాడు, రేబాల ఆపిన ఆపుతాడు. ఎందుకంత బాధ వచ్చింది వాడికి? వాటి సర్వైవల్. మనం కూడా ఆర్టీసీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి మరోసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చారు. మీరు విలువైన సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. ఒక 5 నిమిషాలు మిమ్మల్ని పంపించేస్తాం, మీరు టైం అవుతుంది కాబట్టి. ఈరోజు మనకు మరొక విశిష్ట అతిథిగా ఇచ్చేశారు ఒకరు. ఈ రోజుల్లో మనం ఏదైనా ఎవరికైనా పోయి ఒక చిన్న శాలువాను పూలమాల ఇస్తే వాళ్ళ నుంచి ఏదో ఆశించే చేస్తాం మనం. కానీ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, అతి సామాన్య స్థితి నుంచి ఈరోజు చాలా మంచి స్థితికి వెళ్ళి తిరిగి మళ్ళా నా ప్రాంతానికి నేను ఏదైనా చేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఆత్మకూరు ప్రాంతాన్ని ఎంచుకుని ఈరోజు ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు ఒక 700 నుంచి 800 మందికి హైజీనిక్గా ఉచిత అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదే మాదిరిగా ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించుటకు విశాలమైన భవనం 60 లక్షల రూపాయలతోటి అక్కడే వంట ఏర్పాటు చేయడం, అక్కడే డైనింగ్ అంతా చాలా హైజీనిక్గా ఉంటుంది. మన ఇళ్లలో కూడా ఆ విధంగా ఉండదు. మా ఏపీఎఫ్ కార్యకర్తలు కూడా ఒకరోజు అక్కడ వాలంటీర్లుగా పనిచేశారు కాబట్టి మేము చెప్తున్నాం. అదే మాదిరిగా వివిధ ప్రాంతాల్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మాకు ఆ భోజనం ఏర్పాటు చేయండి అంటే వెంటనే భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ మరియు నెల్లూరుపాలెం సెంటర్లలో ఉచిత త్రాగునీరు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ మరియు మండల పరిధిలో మరణించిన పేదల అంత్యక్రియలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. మరణించిన వాళ్ళ కోసం ఉంచడానికి 6 ఫ్రీ ఫ్రీజర్ బాక్సులు కూడా ఆత్మకూరు, అనంతసారం, ఏఎస్పేట, మరిపాడు తదితర మండలాలకు ఏర్పాటు చేస్తున్నారు. అదే మాదిరిగా ఉచిత కైలాస రథం ఏర్పాటు చేశారు. తర్వాత ఈ ఇటీవల కాలంలో మన విద్యారంగంలో కూడా సేవ చేయాలని వచ్చినందుకు మనందరం కూడా వారికి రుణపడి ఉన్నాం. ఆత్మకూరు మండలంలో హై స్కూళ్ళల్లో 1st, 2nd, 3rd వచ్చిన అందరికి కూడా బహుమతి ప్రదానం చేసి విద్యార్థులని ఇంకా ఉత్సాహపరుస్తున్నారు. అదేవిధంగా మన తెలుగు సంస్కృతి పట్ల తెలుగు భారతి సేవా సమితి వారితో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన ఏపీటీఎఫ్ ఒక సంస్కృతి ఉంది. మహిళా దినోత్సవం నిర్వహించినప్పుడు వివిధ రంగాల్లో అచీవ్మెంట్ సాధించిన వాళ్ళకి మనం కోవిడ్ టైంలో విపరీతమైన సేవలు చేసిన కార్మికులకు కూడా మనం సన్మానించుకున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో అలాంటి వారిని సన్మానించుకుంటే మనకి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకి ఒక గౌరవంగా ఉంటుందని భావించి మనం వారిని మాకై మేము వెళ్ళి సార్ మిమ్మల్ని ఈరోజు ఒక జిల్లా కార్యక్రమంలో సన్మానం చేయాలని కోరుకుంటున్నామంటే ఫస్ట్ వారు యాక్సెప్ట్ చేయలేదు. అయినా ఇది తెలిస్తే ఇంకా కొద్దిమంది ఇటువంటి సేవా కార్యక్రమాలు వినియోగించుకుంటారు సార్ని మేమందరం కూడా రిక్వెస్ట్ చేసిన మీదట వారి కార్యక్రమానికి ఒప్పుకున్నారు. వారిని శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారిని, అదే మాదిరిగా జాయింట్ డైరెక్టర్ రామలింగం గారిని, ఫెడరేషన్ పెద్దలు అందరూ కలిసి పరమేశ్వర రెడ్డి గారికి చిరు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. సార్ వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి శాలువా, మెమెంటో,
పూలమాల తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర బాధ్యులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. గార్లే ఓకే, థ్యాంక్ యూ సార్. సారు శాసన మండలి సభ్యులు వేరే పని ఉంది, మీటింగ్లో నుంచి వచ్చారు. వారు మాట్లాడిన తర్వాత మీకు మాట్లాడే అవకాశం ఇస్తాం. ధన్యవాదాలు సార్. సార్ కూడా చిన్న మెమెంటో అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. 1 మినిట్. థ్యాంక్ యూ సార్. తదుపరి మన కోరిక మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. ఒక చిన్న మాట, మనం ఈ సన్మానం చేస్తున్నాం కదా అని చెప్పి పిలిచి వచ్చిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత సారు ఫోన్ చేసి, మీరు నాకు సన్మానం చేస్తున్నారు, మీ టీచర్లకి నేనేమి ఇవ్వాలా అని చెప్పి ఆయన అడిగి మనందరికి కూడా మంచి బ్యాగులు అందిస్తున్నందుకు సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కంచి పరమేశ్వరరెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలను బుక్ రూపంలో కూడా అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఫైల్లోనే ఆ బుక్ పెట్టించి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడగలరు. గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలానే హాజరైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తాను. నేను చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏపీటీఎఫ్ సుమారుగా 80 సంవత్సరాల పాటు ఈ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పోరాటంలో ఇంత లాంగ్ రన్ లో ఒక ఆర్గనైజేషన్ నిలబడడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా 80 సంవత్సరాల క్రితం ఎవరు ఉండరు. మరి అంత లాంగ్ స్టాండింగ్ లో ఉపాధ్యాయ సమస్యల మీద పోరాడుతూ విద్యారంగాన్ని, ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయడానికి ఏపీటీఎఫ్ చూపిస్తున్నటువంటి చొరవ పూర్తిగా అభినందనీయం. నాయకులందరినీ కూడా కొనసాగింపుగా ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. నేను గడిచిన 1 సంవత్సరంగా అనేకమైనటువంటి సమస్యల మీద మినిస్టర్ని కానీ అధికారులు కానీ కలుస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో నాకు మీ హృదయరాజు గారు కానీ చిరంజీవి గారు కానీ కనిపించేవాళ్ళు. అక్కడ చాలా డీసెంట్ గా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ ని తప్పకుండా వినాలి, ఇది పరిష్కరించాలి అనే విధంగా వారు మాట్లాడుతున్నటువంటి తీరైతే చాలా అద్భుతంగానే అనిపించేది. సో అలా ఏపీటీఎఫ్ 1938 స్టేట్ లెవెల్లో ఒక మంచి ఆర్గనైజేషన్ గా, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ గా ఈరోజు గుర్తింపు పొందింది. ఏదో కేవలం గొడవలు చేయాలి అనేది కాకుండా
సాధించుకోవాలి. ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని విధానంగా సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో భాగంగా ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందో ఆ రూపంగా వెళ్తున్నటువంటి మీ నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఇంకోసారి అభినందిస్తా ఉన్నాను. నేను మీలాగా ఒక టీచర్ కావాలా అని ఆశపడ్డాను చిన్నప్పటి నుంచి, ఇష్టం కూడా. అయితే అనుకోకుండా నేను బిఎడ్ ఎంట్రన్స్ రాసే రోజు వచ్చినటువంటి ఒక ప్రాబ్లం వల్ల అది రాయలేక ఎంఎస్సి ఎంట్రన్స్ రాయడం, ఆ తర్వాత ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసి లెక్చరర్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం, అనుకోకుండా ఎమ్మెల్సీగా టీచర్స్ నుంచే మరలా ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడం. నాకు రాజకీయాలంటే పెద్దగా ఇష్టం లేదు, కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ రోజు నేను కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు అందరి దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం ఈ రోజుకి కూడా నేను మర్చిపోలేను. నేను 6 years తర్వాత మళ్ళా టీచర్ ఎమ్మెల్సీగా నేను కంటెస్ట్ చేయను అని కూడా అనిపిస్తుంది. కానీ చివరి రోజు దాకా టీచర్స్ నన్ను ఏ కార్యక్రమంకి పిలిచినా, ఏ సమస్య ఉంది అని నాతో మాట్లాడడానికి వచ్చినా నాకు చేతనైనంత వరకు నేను చిత్తశుద్ధితో నిజాయితీగా 6th year చివరి రోజు దాకా కూడా పనిచేస్తానని నేను మనసాక్షిగా చెప్తాను. లాస్ట్ టైం కూడా అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉంది. నేను వైఎస్ఆర్సీపీ సపోర్ట్తో నేను ఆ రోజు విజయం సాధించడం జరిగింది. అయినా కూడా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా నేను అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను ప్రాబ్లమ్స్ తీసుకెళ్లేవాడిని. అధికారులు కొంతమంది అత్యుత్సాహం చూపించి వారి టీచర్స్ని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో కూడా నేను చాలా వరకు వారిని నియంత్రించడానికి నేను ప్రయత్నించాను. తప్పకుండా కొన్నింటిలో విజయం సాధించాం, కొన్నింటిలో కొంత సమయం పట్టేది. అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ లెక్చర్స్ రెగ్యులర్ చేయించడంలో కానీ, అలా టీచర్స్ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయాల్లో అనేకమైనటువంటి సందర్భాల్లో నేను ముఖ్యమంత్రి స్థాయి దాకా కూడా వెళ్ళి మాట్లాడటం, ఆయన సానుకూలంగా కూడా స్పందించడం కూడా జరిగింది. చాలా విషయాలు ఆయన కనుక ఆయన దృష్టికి వెళ్తే ఆయన సానుకూలంగా స్పందించారు. అలానే ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నాను, ఎడ్యుకేషన్కి ఒక మంచి ప్రయారిటీ ఇస్తుంది ఈ ప్రభుత్వం కూడా. తప్పకుండా దీని యొక్క ఆవశ్యకత తెలుసు, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ యొక్క విలువ తెలుసు. విద్య కానీ వైద్యం కానీ ప్రైవేటైజేషన్ పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్తే సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రభుత్వాలకు తెలుసు. కాబట్టి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఈ ప్రభుత్వం కూడా సానుకూలంగా వెళ్తుందని నమ్ముతున్నాను. అలా లేని పక్షంలో తప్పకుండా మీలాంటి ఆర్గనైజేషన్స్ తో కలిసి ఏ సమస్య మీదైనా కూడా ప్రభుత్వాన్ని అటు అసెంబ్లీలో కానీ, జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ, ఏ వేదిక మీదైనా కూడా ప్రశ్నించడానికి కానీ, వారి నుంచి మనకి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలాగా నేను 100% మీతో పాటు కలిసి నేను ప్రయత్నిస్తానని మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాను. ప్రధానంగా ఒకసారి నేను మినిస్టర్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక చిన్న మాట అయితే విన్నాను. ఒక టీచర్ వచ్చి చెప్తా ఉన్నారు, నేను తూర్పుగోదావరి జిల్లా అనుకుంటాను, ఏదో ఒక కాలువ దాటి పడవ మీద వెళ్ళాలంట అవతల పక్కకి. నేను ఒక 2 kilometerల దాకా నేను నీళ్ళలోనే జర్నీ చేసి వెళ్ళాలా, అవతల పక్క చూస్తే నాకు ఒక్క పిల్లోడే ఉంటున్నాడు, నేను ఒక్కడిని అంత దూరం వెళ్ళి చదువు చెప్పాలా అంటే నాకు ఇబ్బందిగా ఉంది, నేను నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతున్నాను. నాకు అప్పుడు ఆనందం అనిపించింది. అంటే గవర్నమెంట్ ఒక్క పిల్లాడి కోసం కూడా ఒక టీచర్ని పంపిస్తుంది అంటే అది నిజంగా ప్రైవేట్ వాళ్ళకి చేయలేదు. వాళ్ళకి కనుక బెనిఫిట్ లేకపోతే ఏది చేయరు. కానీ ప్రభుత్వ టీచరు, ప్రభుత్వ వ్యవస్థ మాత్రం ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ప్రధానంగా మీలాంటి నాయకుల మీద తప్పకుండా ఉంటుంది. నేను మరొకసారి తెలియజేస్తున్నాను, ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ చేసే కార్యక్రమాల్లో నేను బాధ్యతగా మీతో పాటు నడుస్తానని మీ అందరికీ మరొకసారి తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. మీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడే జిల్లా పరిషత్ సమావేశంలో ఒంగోలులో టీచర్లకి నోటీసులు ఇచ్చిన విషయం ప్రవీణ్ ప్రకాష్ గారు షోకాజులు ఇచ్చినటువంటి విషయాన్ని నిలదీసిన సంఘటన మాకు ఇప్పటికీ గుర్తుంది. ఈ నిజాయితీని మేము పూర్తిగా నమ్ముతున్నాం. రాబోయే రోజుల్లో కూడా విద్యారంగంలోని సమస్యలన్నింటినీ కూడా పరిష్కారంలో ముందున్నారని కోరుతూ, దయచేసి 10 నిమిషాలు చివరగా ఈ సెషన్లో చివరగా సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సార్కి శాలువా మెమోంటోతో పంపించాల్సిందిగా కోరుతున్నాం. యాక్చువల్గా నేను జిల్లా పరిషత్ మీటింగ్ మధ్యలో నుంచి వచ్చాను, మళ్ళీ అక్కడికి కలుసుకోవడానికి నేను బయలుదేరుతాను. నాకు షాల్లో అట్లాంటివి చేసి గౌరవం కోసం మెమోంటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
amendment. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ విలువైన సమయాన్ని వెచ్చించి మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చివరగా ఈ సెషన్ చివరగా సాంబశివాచార్య ట్రస్ట్ చైర్మన్ శ్రీ కంచి పరమేశ్వర ఓకే సార్, సార్ని దయచేసి 5 నిమిషాలు సార్ మాట్లాడిన తర్వాత భోజనాలు, తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత నెక్స్ట్ సెషన్ ఉంటుంది. సభాధ్యక్షులు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీ అల్లంపట్టి సురేందర్ రెడ్డి గారికి, అలాగే ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి ఉదయరాజు గారికి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ చిరంజీవి గారికి, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం పిచ్చిబాబు గారికి, ఇతర వేదికలో ఇచ్చిన ఇతర పెద్దలకి, ఈ మహాసభకు వచ్చిన ఉపాధ్యాయులు అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా మన పురుమందిరంలో నాకు ఇంతమంది మేధావులు కలిసి నాకు సన్మానం చేయడం నా పూర్వ జన్మ సుకృతమని భావిస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ గౌరవానికి నేను ఎలా అర్హుడని నిజంగా కూడా నేను ప్రశ్నించుకుంటున్నా. ఈ సురేందర్ రెడ్డి నాకు చెప్పినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను నిలబోట్లేదు. నిజం సురేందర్ రెడ్డి, నేను ఆ అర్హత నాకుందా? ఇంతమంది ఉపాధ్యాయులు కలిసి నాకు సన్మానం చేయడం, నేను ఆ సన్మానాన్ని స్వీకరించడం ఎంతవరకు ఇది కరెక్ట్ అని నా మనసు ఎందుకు అంగీకరించట్లేదు. నేను ఇంకా ఆ స్థాయికి ఇంకా ఎదగలేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జరిగిన మొత్తం జర్నీలో 1.5 సంవత్సరం కావస్తుంది. నేను ట్రస్ట్ ప్రారంభించి ఆత్మకూరులో నాతోటి ఆత్మకూరు అంటే చాలా అభిమానం. ఎందుకంటే చిన్నప్పుడు నా స్నేహితులు, నేను పనిచేసిన దగ్గర, అలాగే చదువుకుంటున్నప్పుడు అందరూ కూడా నాతో మమేకమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు. తర్వాత నేను రకరకాలుగా పోయి జీవన విధానంగా నేను ఏదో పని చేసుకుంటూ పోయి 3-4 దరిదాపు హైదరాబాదు, బెంగళూరు, ఫస్ట్ కావలం పోయాను. ఊరి నుంచి ఆత్మకూరు నుంచి కావలం పోయి 14 సంవత్సరాలు ఉన్నాను. అక్కడి నుంచి నెల్లూరు నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్కి పోయి సెటిల్ అయ్యాను. సెటిల్ అయిన తర్వాత వచ్చిన ఆలోచన, ఏదో ఒక మా ప్రాంతానికి, మన గడ్డ ప్రాంతం బాగా బలహీనమైన వాటర్ సక్రమం లేని, ఏదో ఒకటి మనకి ఆ ఊళ్ళో ఏదో ఒకటి మనం సహాయం చేయాలి అన్న ఉద్దేశం నాకు కలిగింది. ఆ తర్వాత కొంతమంది మిత్రులు నాకు ఆ సలహా కూడా మీ యొక్క ఉపాధ్యాయులతోనే ఆ ఊరికి వచ్చి, కొంతమంది తెలుగు భారత సేవా సమితిలో కొంతమంది రిటైర్డ్ అయిపోయిన మన టీచర్స్ వేరే చదువుతున్న దాంట్లో ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడున్న వ్యక్తులు కూడా నాకు కావాల్సిన కొంతమంది బంధువులు, నా స్నేహితుల పిల్లలు అందరూ కూడా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అందుకని ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చి నేను సలహా తీసుకుంటే నాకు మంచి సలహా ఉంటుంది, వాళ్ళంతా స్వార్థం ఉండదు అని నేను ఊహించుకొని ఒక దగ్గర మీటింగ్ పెట్టి వాళ్ళ సలహా తీసుకొని ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అవసరం ఉంది నేను భోజనం, ఎందుకంటే ఆత్మకూరుకి వెళ్ళిపోవాలన్న హాస్పిటల్ నుంచి
ఒక 2 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ వెళ్ళాలి. వెళ్ళినా సరైన హోటల్స్ వసతులు లేవు ఆత్మకూరులో. దాని మీద రోజుకి ఒక 300 మంది భోజనం అంటే అవుట్ పేషెంట్లు అవుతారని గ్రహించాం. మేము సర్వే చేసాం దాని మీద సర్వే చేసి ఒక భోజనశాల ఓపెన్ చేయడం జరిగింది. దాని మీద అప్పటి నుంచి ప్రధానం కొంతమంది ఉపాధ్యాయులు దీంట్లో ప్రధానంగా కొంతమంది ఉన్నారు, ప్రధానం ఇందులో చాలా మంది ఉన్నారు. చాలా మంది ఆత్మకూరులో ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఏపీఎం ద్వారా మీరు వాళ్ళకి సర్వే చేశారు. అట్లే తగిన ఏజెన్సీ వచ్చి నాకు భుజం తట్టి నాకు ధైర్యం ఇచ్చినారు. ఆ రకంగా ఈ ఏపీఎస్కి నాకు ఉపాధ్యాయ సంఘాలకి నాకు కొంత అభినవ ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా తరగతిలో మీరు నాకు అండగా నేర్పించారు. అలాగే ఈ సురేంద్ర రెడ్డి గారు వీళ్ళు టీము వాళ్ళందరూ కూడా నన్ను దీనికి పిలిచినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయము మీకు పెద్దలు చెప్పినట్టుగా అజ్ఞానమే చీకటిని పాలనని జ్ఞానజ్యోతిని వెలిగించే మీ ఉపాధ్యాయుల వల్లనే సంఘంలో విలువలు ఇంకా ఉన్నాయి. కారణమైన ఫలితం పరిశీలిస్తే విద్యార్థులు కొందరు విడుదల పడుతున్నారు. కనుక మీరు వారిలో చిన్నతనం నుండి క్రమశిక్షణ, ఉత్తమ గురువుని, పరస్పర సత్కారం మొదలైన మంచి లక్షణాలను అలవాటు చేసి చదువుతో పాటు బాధ్యతను కూడా తెలియజేసి గురుకుల బాధ్యత మీ అందరి మీద అందరం కూడా ఏమాత్రం తెలియదు. తల్లిదండ్రుల కన్నా మొదటి స్థానం మీరే. అటువంటి స్థానంలో ఉన్న మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. మీరు ఉద్యోగ నిర్వహణ విధేయాన్ని సర్వీస్ సమస్యల పరిష్కారం కొరకు సంఘంగా ఏర్పడి మీ సమస్యలను పరిష్కరించుకుంటూ విద్యాబోధనలతో పాటు సామాజిక సేవల పాల్గొనగా మనిషిని మీ పూర్వ నాయకులు 80 సంవత్సరాల క్రితం అనగా 1938 స్థాపించి అంచెలంచెలుగా తీర్చిదిద్ది మీకు మార్గదర్శకులైనారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాటి నాయకులు మీరు వారు చెప్పిన మాటలు నడిచి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించుకుంటూ ఆ భగవంతుడు ఎవరైనా తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు అందించగలమని తెలియజేసుకుంటూ నా పట్ల చూపిన ప్రేమ అభిమానాన్ని గౌరవానికి కూడా తెలియజేస్తున్నాను. ఇంకొక ఒక నిమిషం ఏంటంటే మీరు దేవులతో సమానం. సొసైటీలో 600 మార్కులకు 600 రావటం ఎంత ముఖ్యమో వాళ్ళకి సంస్కారం, సభ్యత చాలా ముఖ్యం. ప్రతిరోజులో మిమ్మల్ని మా పట్టుదారు కూడా మిమ్మల్ని చిన్నగా విన్నపడింది. ఎందుకంటే ప్రతిరోజు మీరు చదువుకున్న ఒక 10 నిమిషాలు ఏదో ఒక 5 నిమిషాలు ఈ సొసైటీ గురించి, వారి తల్లిదండ్రుల గురించి, గురువుల రాజ్యం గురించి, మన భారతదేశ సంవిధానాల గురించి, మనం పరిపాలించిన ఇంతకు ముందు ఈ స్వతంత్రం కోసం ఎవరైతే ఎంతమంది కట్టుబడి యజమాని చేసి కొన్ని ప్రాణాలు పోయి ఆ ఫలితంగా మనం అభివృద్ధి గురించి ఇవన్నీ రోజుకి ఒక 10 నిమిషాలు టైం చేసుకొని ఇలాంటి వాళ్ళని చెప్తే కొంత మార్పు ఉంటుందని నా చిన్న ఆశ అని ఆలోచన చేసుకుని మీకు చెప్తున్నాను. తర్వాత అనంతరం సురేంద్ర రెడ్డి గారు మీకు ఆ ప్రాంతం కాబట్టి ఆత్మకూరు ప్రాంతం కాబట్టి ఈ ఆత్మకూరులో గవర్నమెంట్ స్కూళ్ళు రోజు రోజుకి స్ట్రెంత్ తగ్గిపోతుందని ఆ స్ట్రెంత్కి సరిపోయే విధంగా ఖర్చు ద్వారా ఏదైతే ఖర్చుపడుతుందో, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ జరిగిన 1.5 సంవత్సరంలో ఒకటి జరిగింది. అది ఏం జరిగిందంటే మేము చనిపోతే ఆ ప్రతిపాదించడానికి వెళ్తాం ఇలా అక్కడ కంపెనీ కదా అది ఇంతగా బాగా కనిపించింది ఏంటంటే విద్య, వైద్యం ఈ 2 కారణాల వల్ల సమాజంలో చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. గవర్నమెంట్ వెళ్తున్నాయి, రకరకాల సహాయం చేస్తున్నాయి, చేయలేదు కాదు. కానీ ఈ 2 ఒకటి గవర్నమెంట్ విద్య, వైద్యం ఈ 2 పూర్తిగా చేస్తే చాలా భారతదేశంలో పేదరికం నిర్మూలన కూడా నేను అనుకుంటాను. నా ముందు చెప్పిన కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ స్కూల్స్కి జనం స్ట్రెంత్ తగ్గాలంటే నేను గమనించిన ఈ 1 సంవత్సరంలో ఒక చిన్న ఆలోచించాను. కానీ నూతనంగా డబ్బు నుండి కాస్త చిత్తమంతులు ఎక్కువ ప్రవేశించుకోవడం, ఏదైతే ఎస్సీ ఇంకా కూడా పొందాలో చదువుకున్న దానికి విలువ పూర్తిగా తెలియకపోవడం,
ఆ కారణంలో నేను ఫస్ట్ అంతా జరుగుతుందని అనుకుంటున్నాను. ఏవో పేదలైతే చదివే తక్కువ, ఉన్నదైతే చదివి వచ్చే తక్కువ. ఆ కారణంగా 5 లక్షలు నా దాంట్లో నేను అని ఈ 1.5 సంవత్సరంలో నేర్చుకుంటున్నాను. కాబట్టి నా వంతుగా ప్రైవేట్ స్కూల్ని డెవలప్ చేసిన ఉద్దేశంతో పోయిన లాస్ట్ ఇయర్ ఆత్మకూరు మండలంలో ప్రతి స్కూల్కి 13 స్కూల్స్ ఉన్నాయి. ఆ మండల పరిధిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10,000, సెకండ్ వచ్చిన వాళ్ళకి ప్రతి క్లాస్ 7,000, థర్డ్ వచ్చిన వాళ్ళకి ఒక 5,000 చెప్పిన గీతం జరిగింది. అట్లా మండల స్థాయిలో 20,000 ఫస్ట్, 15,000 సెకండ్, 10,000 థర్డ్. ఈ రకంగా ఎందుకంటే ఎంతో కొంత వాళ్ళకి అది పెడితే పోటీ తత్వం పెరిగి ఆ పర్సెంటేజ్ కూడా కొంచెం పెరుగుద్దని ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ కొంచెం డెవలప్ చేస్తే మీకు మేలు జరగదు, మీరు మీ వల్ల సొసైటీకి మేలు జరుగుతున్న ఉద్దేశంతో చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ అనంతసాగర్ మండలం కూడా అదే రకంగా ఎఫెక్ట్ చేస్తున్నామని మీరు కూడా మీ యొక్క అసోసియేషన్ ద్వారా దాన్ని అనంతసాగర్ మండలంలో దాన్ని కొంచెం హెడ్మాస్టర్ వాళ్ళందరితో తీసుకుపోతామని నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయులు అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సేవ తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఈ సన్మానానికి మీకు పూర్తి స్థాయి అర్హత ఉంది. అది నాకు లేదని చెప్పడం మీ యొక్క గొప్పతనం. ధన్యవాదాలు. ఆడ భోజనాలు కాడ కొంచెం రష్గా ఉంది. చివరగా డాక్టర్ భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మెడికల్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్. ఫ్రెండ్స్, భోజనాలు దగ్గర కొద్దిగా ఇబ్బందిగా ఉంది. 5 నిమిషాలు కూర్చోండి. డాక్టర్ గారు మనకు ఉపయోగపడే సమాచారం ఎడ్యుకేషన్ గురించి చెప్తారు. ఒక 5 మినిట్స్ అక్కడ టైట్గా ఉంది. వేదికలు అలంకరించినటువంటి పెద్దలకి, ముందు ఆసీనులైనటువంటి టీచర్స్కి, అందరికీ ఈ ఏపీటీఎఫ్ తరఫున ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచే చదువుకొని ఆల్మోస్ట్ 2nd క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ హాస్టల్లోనే చదువుకొని ఇప్పుడు ప్రజెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సేవలు అందిస్తూ ఉన్నాను. అయితే మా ముందు స్పీకర్ చెప్పినట్టు ప్రతి స్టేజ్లోనూ ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఉంటారు స్టూడెంట్ లైఫ్లో. సో నేను చిన్నప్పుడు యూజీ క్లాస్ ప్రైమరీ స్కూల్స్లో ఉన్నప్పుడు మాకు అప్పుడు ఎల్కేజీ ఇట్లాంటివి లేవు కాబట్టి మనం 6 years నుంచి స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగేది. బట్ ఇంట్లో అల్లరి వల్ల మా పేరెంట్స్ నన్ను ఒక 2 years ముందే స్కూల్లో చేర్చడం జరిగింది. సో మాది అయ్యవరపాలెం అనే గూడూరు దగ్గర ఒక విలేజ్. సో అప్పటికి అక్కడ స్కూల్ భవనం కూడా ఉండేది కాదు. బట్ ఒక భవనం ఉంటే దాంట్లో ఆనందరావు గారు అని ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఆయన ఎలాంటి గొప్ప వ్యక్తి అంటే మొత్తం టోటల్ ఫ్యామిలీ ఉన్నటువంటి ఆ చిన్న స్కూల్లోనే అక్కడే ఉండేవాళ్ళు. అన్ని విషయాలు మాతోటే ఉండేవాళ్ళు. స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా ఆ ఊర్లో ఉన్నటువంటి వాటర్ సమస్యను కూడా తీర్చేవాడు. ఒకే ఒక బోర్ ఉండేది. ఆ బోర్ దగ్గర లేడీస్ కొట్టుకుంటా ఉంటే ఆయన అక్కడికి వచ్చి బెత్తం పెట్టుకొని అక్కడ కూడా డిసిప్లిన్ నేర్పించేవాడు. సో అటువంటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. అట్లాగే మస్తానయ్య అనే ఒక టీచర్ ఉండేవాళ్ళు. నా 5th తర్వాత ఒకసారి స్కూల్లో సార్ ఏంటంటే కొంచెం లేట్గా వచ్చినప్పుడు నేను స్కూల్ లీడర్గా ఉండేవాడిని. సో ఒకరోజు మీరు ముందుగా వచ్చిన స్కూల్ స్టూడెంట్స్ అందరినీ డిసిప్లిన్గా కూర్చోపెట్టకుండా నా పనిలో నేను ఏదో ఉన్నప్పుడు నన్ను ఒకసారి పిలిచి, ఆయన లేట్గా వచ్చారు ఆ రోజు ఏదో ఒక స్కూటీ ప్రాబ్లం వల్ల. సో ఆ రోజు పిలిచి ఒక డిసిప్లిన్ గురించి ఒక క్లాస్ స్పీకర్ నాకు అంటే లైఫ్లో ఒకసారే నీకు ఒక ఛాన్స్ వస్తుంది. సో ఒక లీడర్గా నేను పెట్టినప్పుడు నువ్వు దాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి అని నాకు ఒక క్లాస్ స్పీకర్. సో ఆ స్పీచ్ నాకు ఇప్పటికీ నేను ఇప్పుడు ఎంఎస్ చేసేటప్పుడు కూడా మా గురువు గారికి ఆయన్ని స్మరించుకుంటూ చెప్పేవాడిని. సో అలాంటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ మీరంతా. సో మీలాంటి ఎలాంటి ఫలితం ఆశించకుండా, ఈ రోజుల్లో సెల్ఫిష్నెస్ చాలా ఎక్కువ ఉంది. సో నేను ఒక పేషెంట్ ఒకరికి ఏమైనా హెల్ప్ చేస్తే వాళ్ళు నాకు ఏమి ఇస్తారు అని చూసే వాళ్ళ వల్ల నాకేంటి ఉపయోగం, యూజ్ ఏంటి అని ఆలోచించేటటువంటి రోజుల్లో
ఒక స్టూడెంట్ని మంచిగా తయారు చేస్తే అతని నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సో వాడు ప్రయోజకుడైన తర్వాత తను తనకంటే గొప్పవాడైన తర్వాత చూసి ఆనందించేటటువంటి ఏకైక ప్రొఫెషన్ ఈ సొసైటీలో ఒక టీచర్దే. సో టీచర్కి ఉన్నటువంటి వాల్యూ అంతది. సో ప్రొఫెషన్లో ఎలాంటి ప్రొఫెషన్లో ఒక ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, వాట్ ఎవర్ ఎవరైనా కానీ ఒక తయారు చేయగలిగినటువంటి ఏకైక ప్రొఫెషన్ టీచర్. సో అలాంటి మీ ముందు ఈరోజు నేను నిలబడి ఇలా మాట్లాడగలిగేదానికి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నాను. అయితే గవర్నమెంట్ స్కూల్స్ ఈ రోజుల్లో నేను చదువుకున్న రోజున నేను 7th తర్వాత ఏపీ రెసిడెన్షియల్ స్కూల్కి షిఫ్ట్ అయ్యాను కోటలో. సో అక్కడ ఉన్నటువంటి ఆ ఎడ్యుకేషన్కి ప్రజెంట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో అప్పుడున్నటువంటి డెడికేషన్ ఈ రోజుల్లో లేదు టీచర్స్లో అనేటటువంటి అపోహ చాలా స్ప్రెడ్ అయి ఉంది. సో అలాంటి డెడికేషన్ లేకుండా ఉన్నట్లయితే ఈరోజు ఇంతటి మహోన్నత కార్యక్రమం జరిగేదానికి కూడా టీచర్స్ అందరూ వచ్చి మీ సమస్యల్ని, మీ ఉన్నటువంటి విశేషాలన్నింటినీ చర్చించుకోవడం కోసం ఇక్కడికి చేరారు. సో ఆ డెడికేషన్ తోటే మీరంతా ముందు కూడా గవర్నమెంట్ ఎలాంటి పాలసీస్, ఎలాంటి నామ్స్ తీసుకొచ్చినా కానీ వాటన్నిటినీ పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో నా సైడ్ నుంచి నన్ను ఇక్కడికి గెస్ట్గా పిలిచిన మా బ్రదర్కి, చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే నేను ఇక్కడ ప్రైవేట్ ఒక నర్సింగ్ హోమ్ నడుపుతున్నాను, భాస్కర్ ఆర్థోపెడిక్ క్లినిక్ అని ఇందిరాభవన్ దగ్గర. ఇక్కడ లోకల్గా ఎవరైనా ఉన్నా కానీ, ఎటువంటి స్థితిలో కానీ ఉన్నట్లయితే ఈహెచ్ఎస్ ఇట్లాంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వీటన్నిటినీ సద్వినియోగం చేసుకోవచ్చు. ఎనీ టైం మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది నా స్కూల్ మేట్స్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కానీ ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా నన్ను సంప్రదించి నా సేవలు వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటూ, ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి టీచర్స్ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ భాస్కర్ సార్, అమూల్యమైనటువంటి సందేశం సార్. మిత్రులారా, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన గురువు గారు అంటే మనకు సీనియర్ డైరెక్టర్ ఉన్నారు, మస్తాన్ గారు డైరెక్టర్ స్థాయిలో ఉన్నారు. వారు టీచర్గా పనిచేసినప్పుడు వారి దగ్గర భాస్కర్ చదువుకున్నారు. సార్కి మెమెంటో అందించవలసిందిగా చిరంజీవి సార్ కోరుచున్నాను. నెక్స్ట్ అదే మాదిరిగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటస్వామి గారికి సేవలు మెమెంటో అందించవలసిందిగా రాష్ట్ర కౌన్సిలర్ ఆర్ వెంకటేశ్వర రెడ్డి, జిల్లా కార్యదర్శి కౌన్సిల్ పార్టీ గారికి వచ్చింది. నెక్స్ట్ మా సోదరుడు హెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ భాస్కర్ రెడ్డి గారికి మెమెంటో అందించవలసిందిగా ఫెడరేషన్ పార్టీలో ఇంకా కింద వాళ్ళు 10 మంది రండి. డాక్టర్ జుల్ఫికర్ అలీ గారు ముందుకు వస్తున్నారు. ఎలా ఉంటుంది సొసైటీ, రాబోయేటువంటి సొసైటీ మనం ఎలా ఊహించుకోవాలి? విక్టిమ్స్ ఆఫ్ బూయింగ్, నేను ఇందాక చెప్పాను కదా, బెదిరింపు ధోరణులు. ఒకడు స్ట్రాంగ్ గా ఉంటే వాడు వాటి గురించి మాట్లాడుతూ ఉంటాడు, వాడు బెదిరిస్తూ ఉంటాడు. క్లాస్కి రావాలంటే భయపడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు, అలాంటి వాళ్ళని చూసి. ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి. తర్వాత ఎక్స్పోజర్ టు వైలెన్స్ ఇన్ మీడియా, టీవీలో కానీ వాటిల్లో కానీ ఉన్నటువంటి డ్రగ్స్, ఆల్కహాల్, ఇవన్నీ ఈ మధ్యలో యూనివర్సిటీస్ లో కూడా వస్తూ ఉన్నాయి. డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకోవడము ఇలాంటివి ఫ్యాషన్ అయిపోయింది. నేను ఇందాక చెప్పాను కదా, ఇంతకుముందు ఒక సిగరెట్ స్మోకింగ్ సీన్ తీయాలంటే డైరెక్టర్ 10 నిమిషాలు ఆలోచించేవాడు. కానీ ఇప్పుడు అదేం లేదు. హీరో ఒక బీర్ బాటిల్ పెట్టుకొని ఉంటాడు, సిగరెట్ నోట్లో పెట్టుకొని ఉంటాడు, ఆయన హీరో అన్నమాట. అలాంటి ధోరణి వచ్చేసింది మనకి. బ్రెయిన్ డ్యామేజ్ అనేటువంటిది కూడా ఒక అంశం అనమాట ఇలాగా వచ్చినటువంటి. బట్ ఇటువంటి వార్నింగ్ సైన్స్ ని మనము కనుక్కోవచ్చు. ఎలా కనుక్కుంటారు? స్టూడెంట్స్ లో ఉండేటువంటి ఇంటెన్స్ యాంగర్ వల్ల కానీ, ఫ్రీక్వెంట్ లాస్ ఆఫ్ టెంపర్ వల్ల కానీ,
ఎక్స్ట్రీమ్ ఇరిటేటివ్నెస్ ఉండేటువంటి వాళ్ళని కానీ, ఎక్స్ట్రీమ్ ఇంపల్సివ్నెస్ ఉండేటువంటి వాళ్ళని కానీ, బికమింగ్ ఈజీలీ ఫ్రస్ట్రేటెడ్, ఇలాంటి పిల్లల్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. దే నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ ఏ కౌన్సిలింగ్. ఇది మనకు ఫిజికల్ గా కనబడేటువంటి విషయాలు. ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు వార్నింగ్ సైన్స్ అంటాం, వీటిని మనం చేసుకోవాలి. వీటికి ప్రివెన్షన్ ఏం చేయాలి మనం? ఆ ప్రివెన్షన్ చేయాలి అంటే చైల్డ్ అప్డేటింగ్ ప్రోగ్రామ్స్, పేరెంటల్ గైడెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. నేను ఇంకొక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకోవద్దండి. అందరూ ఇక్కడ లర్నడ్ కొలీగ్స్, ఒక ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బెడ్రూమ్ లో ఒకటే అనుకోండి, వాళ్ళు ది వైఫ్ విల్ సెండ్ ఏ SMS, డిన్నర్ ఈజ్ రెడీ అని. హస్బెండ్ సేస్ yes I am coming అని. ఎక్కడ వాళ్ళిద్దరు హార్డ్లీ 3 అడుగుల దూరంలో ఉంటారు. ఇలాంటి కల్చర్ అవసరమా మనకి? పేరెంట్స్ ఇలా ఉంటే పిల్లలు మొబైల్ చూడక ఏం చేస్తారు? ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు అంటే వాడి చేతిలో మొబైల్ పెట్టేసి, నేను మొబైల్ చూస్తూ ఉండు, నేను తినిపిస్తాను అంటున్నాను. ఇలా చేసేది ఎవరు? మనమే. ఈ టీచర్స్, ఈ పేరెంట్స్ ఏమంటే మనకు టైం లేదు. వీఆర్ ఆల్ బిజీ పీపుల్. చిల్డ్రన్స్ ని చూసుకునేదానికి కూడా మనకు టైం లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునే దానికి టైం లేదు. అన్నిటికీ SMS. డిన్నర్కి వస్తావు అనే దానికి SMS, స్నానం చేస్తావు అనే దానికి SMS. ఇక ఎందుకు మనం ఉండేది? ఇలాంటి టెక్నాలజీ మంచిగా చెడ్డగా అనేది మనకు తెలియకుండా పోతాం. తర్వాత ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దీస్ థింగ్స్, నేను ఇందాక చెప్పినట్లు అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.